లవ్ లో దొరికే ప్రేమ, గుడ్ ఫ్రెండ్షిప్ లో దొరికే ప్రేమ, ఈ రెండు కలిసి జీవించే వాళ్ళకి. అవునండి, ఈ కాలంలో గనక పాతకాలపు కవి ఉండుంటే ఇలాగే రాసుండేవారు. ఈ 1.30 అడుగు భాగంలోనేనండి యావత్ యూత్ మొత్తం నివసిస్తోంది. ఈ రోజు ఉన్న టెక్నాలజీకి అమ్మా నాన్న లేకపోయినా ఉండొచ్చు, కానీ ప్రేమ స్నేహం లేకపోతే ఎవ్వరూ ఉండలేరు. హలో బాయ్స్, మీ నాన్నగారి బర్త్డే ఎప్పుడో తెలుసా మీకు? తెలియదు సార్. ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ 1 సండే. మావా SMS చేస్తే అసలు రిప్లై పంపించడం లేదు. హాయ్ గర్ల్స్, బాబు రిప్లై చేయలేదు. మీ అమ్మగారి బర్త్డే ఎప్పుడో మీకు తెలుసా? సారీ అండి, నాకు గుర్తులేదండి. లవర్స్ డే ఫిబ్రవరి 14. ఇది ఎవరికి తెలియకుండా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలాగేనండి మనం ప్రేమని స్నేహాన్ని దీపావళి సంక్రాంతిలాగా సంబరం చేసుకుంటోంది. ఈ ప్రేమ స్నేహం ఒకరికి సంతోషాన్ని, మరొకరికి దుఃఖాన్ని మిగులుస్తోంది. అటువంటి ప్రేమ స్నేహం ఇక్కడ ఇంకొకరి జీవితంలో కూడా ప్రవేశించింది. అదతనికి దుఃఖాన్ని మిగిల్చిందా, సంతోషాన్ని ఇచ్చిందా అని చూద్దామా? Hiya. Hiya. Why standing? You want auto, yeah? Yeah. Come here. Coming, yeah. ఏవండి ఏం చేస్తున్నారండి? కడుపు తిప్పితే బాత్రూమ్కి వెళ్ళొచ్చుగా. నేను బాత్రూమ్కి వెళ్ళలేనే. ఎందుకండి? బాత్రూమ్కి ధోని తీసుకెళ్లిపోయాడే. ఏంటి డోనియా? ఏంటత్తయ్యా ఇంకా తినలేదా? టైంకి తినకపోతే బీపీ షుగర్ పెరుగుతుంది. ధోని రాకుండా నేను అసలు తినలేను. ఏమంటున్నారు అత్తయ్య? ధోని నా పళ్ళు చెట్లు తీసుకెళ్ళిపోయాడు. ఏంట్రా నువ్వు స్కూల్ కి రావడం లేదా? ధోని గడ్ నా స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళాడు. ధోనియా? ఎవరు, మన క్రికెట్ కెప్టెనా? కాదు, మన ఏరియాకే కెప్టెన్. సారేనండి ధోని. ఇక్కడ ఇతని కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇకపై నిన్ను అలా పిలవు. ఇంకెప్పుడు అలా పిలవు. ఇంకెప్పుడు అలా పిలము. అలా పిలవమని అందరూ అంటున్నారే. వీళ్ళందరూ ఇతన్ని అసలు ఏమని పిలిచారు? రామరాజు. 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 అవునండి, మన హీరో నిజమైన పేరు రామరాజేనండి. ఎందుకో తెలియదు కానీ ఆ పేరుని ఇతను ధోనిగా మార్చుకున్నాడు. అందర్నీ అలాగే పిలవమని చెప్పాడు. ఒకవేళ అతన్ని ఎవడన్నా రామరాజు అని పిలిస్తే బామ్మల పళ్ళు సెట్ని పీకేస్తాడు, బాత్రూమ్కి లాక్ చేస్తాడు, స్కూల్ బ్యాగ్ని తీసుకెళ్తాడు. ఇంకెప్పుడు అలా పిలవు. తప్పు చేస్తాం, సారీ ధోని. క్షమించు డోని. సారీ డోని. సారీ తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. నన్ను రామరాజాన్ని పిలిచిన వాళ్ళు మాత్రం ముందుకు రండి. నైస్గా దాక్కుంటున్నావా సిమ్రాన్? ఇలా రా. నా నుండి ఎవరు తప్పించుకోలేరు. మనిషికి 5 చొప్పున గుంజీలు తీయండి. కమాన్ డూ ఇట్. 1 2 3 4 5. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇకపై నన్ను ఎవరైనా రామరాజాన్ని పిలిచారో మోకాళ్ళపైనే గుంజీలు తీయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇకపై ఎలా పిలుస్తారు? ధోని. గుడ్. ధోని. డోని. డోని. ఎస్. ఏ ఎవడ్రా నువ్వు? బైక్ నాది. బైకా? ఇదిగో. ఏ అదంతా వద్దు, పర్లేదు. అలాగే. నమస్తే. ఇలా ఉన్నందువల్ల ఇతనికి ఎటువంటి ఎయిం లేదనుకోకండి. పనికి వెళ్తే గవర్నమెంట్ పనికి వెళ్లాలన్నదే మన సార్ గారి ఎయిమ్, ఫోకస్, లక్ష్యం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే అది ఇతను చదివిన చదువుకి వెంటనే దొరకదు కదా. నమస్తే నమస్తే అమ్మలక్కలందరికీ నమస్తే. ఏంట్రా ఈ డ్రైనేజ్ ఇలా లీక్ అవుతుంది? ఏంటో తెలీదన్నా, వారం నుంచి కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, ఒక్కరు కూడా రావడం లేదు. ఎందుకురా? అన్నిటికీ ఎవరో ఒకరు వస్తాను ఎదురు చూస్తుంటారు. దాన్ని తీసుకురా. అయ్యో వద్దన్నా, అదేవరా వద్దనా? నా కంటి ముందు అక్రమాలు జరుగుతున్నప్పుడు నేను చూస్తూ ఊరుకెళ్ళను. వెనక్కి వెళ్ళండి. ఇతనేనండి మన ధోని వాళ్ళ నాన్న వరదరాజు, ఈ ఏరియా మొత్తానికి కౌన్సిలర్. ఇతను ఎప్పుడూ ఇంతేనండి, ఏదో ఒక మంచి చేయాలని రంగంలోకి దిగి ఇలా అవమానపడుతూ ఉంటారు. ఇది ఇతనికి అలవాటుగా మారింది. ఈ రాజకీయ సింహం దగ్గర, ఈ ప్రభుత్వ సింహం దగ్గర చిక్కుకొని ఇబ్బంది పడుతున్న అమాయకురాళ్లే వీళ్ళిద్దరూ. అయ్యో, కథానాయకుడు పద్ధతి ప్రకారం భరతనాట్యం నేర్చుకున్నట్టున్నాడు. ఆయన ఆట తీరు చూడవే. అబ్బబ్బా, ఏం మూమెంట్స్. భరతనాట్యం ఎలా ఉంటుందో నీకు తెలీదా? ఏయ్
ఏమే ట్రెండ్లో ఉండవా నువ్వు? ఎవరు నేను ట్రెండ్ లేనా? నువ్వే మా ఓల్డ్ ట్రెండ్. మా హీరో ఎలా ఆడుతున్నాడో చూడు. అయ్యో అవన్నీ గ్రాఫిక్సే. ఎవరిని ఏమార్చాలని చూస్తున్నావు? ఆ రోజుల్లో మా హీరో ఆడినంతగా ఇప్పుడున్న హీరోల్లో ఎవరైనా ఆడగలరా? ఇలా ఇవ్వవే. ఈమెనండి మన ధోని గారి అమ్మ వసంత. ఈమె రామరాజుకి భయంకరమైన అభిమాని. ఇతని సినిమా ఏది రిలీజ్ అయినా మొదటి రోజు మొదటి షో చూస్తారు. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది మన ధోనికి ఎందుకు రామరాజు పేరు పెట్టారా అని. ఉండవే, నేను చెప్తాను. బంగారం, వాళ్ళ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందట. రేపే ఇంటర్వ్యూ అట. ఒకసారి వెళ్ళిరారా? అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. 10 పైసలు సంపాదించినా సరే అది గవర్నమెంట్ డబ్బా అయి ఉండాలి. జాబ్ కి వెళ్ళాలంటే అది గవర్నమెంట్ జాబ్ కే వెళ్ళాలి. నువ్వు గవర్నమెంట్ పని కోసం ట్రై చేయడం మంచి విషయమేరా. అందుకని ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇలా ఊరికే తిరుగుతూ ఉంటే ఎలారా? ఊరికనే ఉండడం ఎంత కష్టమో తెలుసా? డౌట్ గా ఉంటే నాన్న అడుగు. సర్క్యులర్ సెక్రటరీ గురించి అక్కడ ఏంట్రా మాటలు? ఏమీ లేదు. మీరందరూ గవర్నమెంట్ జాబ్ ని తప్పుగా అనుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ లో ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. సిన్సియారిటీ, టైం అంటే టైం. ఏమండి, మీరు మీ కచ్చి మూలంగా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారు? ఎవరి కాళ్ళ మీదైనా పడి నా బంగారు తండ్రికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించకూడదా? ఎంత పెద్ద గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక సమస్య వస్తే నా దగ్గరికి వచ్చి నుంచుంటారే రాజకీయ నాయకుడి దగ్గర. అందుకని గవర్నమెంట్ ఉద్యోగం గురించి కలగంట మానేసి నాలాగా రాజకీయ నాయకుడు అవ్వమని చెప్పవే. వాడిని స్టేట్ ను చూసుకోమని నేను సెంట్రల్ చూసుకుంటాను. నన్ను ఎవరు ఫోర్స్ చేయకండి. నాకిప్పుడు రాజకీయాలు వద్దు. సరే సరే బంగారం, ఇలా చూడరా. పర్సులోంచి 50 రూపాయలు తీసావు కదా, అది ఇచ్చి వెళ్ళరా. నా పాకెట్ లో 20 రూపాయలు తీసుకున్నావు కదా, అవి ఇచ్చారా? తీసిందంతా ఇచ్చేస్తే మనమేం చేయాలి? సిస్టర్, ఓ గవర్నమెంట్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. 500 అంటే ఇవ్వు. నీకు ఇంటర్వ్యూ ఎక్కడా? గవర్నమెంట్ షాప్ లోనా? నేను నిజమే చెప్తున్నాను. అమ్మ మీద ఒట్టేసి. వద్దురా నాన్న, 50 రూపాయలు నువ్వే ఉంచుకో. నాన్న మీద 20 వద్దు, ఏమొద్దు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పను. వదిలేరా. ఇలా చూడు, అమ్మ నాన్నల్ని నువ్వు మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయలేవు, డబ్బులు కూడా తీసుకోలేవు. ఓ, నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఇవాళ నీ బాయ్ ఫ్రెండ్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకే ఆగిపోయావు? అటు చూడవే, మీ అన్నయ్య వస్తున్నాడు. వాడొస్తే నీకేంటే? నన్ను లవ్ చేస్తున్నానని నా వెంట పడుతున్నాడు. వాడిని చూస్తేనే రోతుగా ఉంది. నీకోసం నోరు మూసుకున్నాను. అలాగా? వాడిని ఏం చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టే మీరు వాడిని పిలవాలి, ఓకే? వాడి దగ్గరకు ఏంటేదో ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ రామరాజన్ పిలవమంటుందా? ఇలా చెప్తే వాడు ఎప్పుడూ నీ దగ్గరికి రాడు, ఓకే? నువ్వేం చేసినా ఈరోజు నీ పప్పులు ఉడకవు. నువ్వు మైండ్ వాయిస్ తో మాట్లాడితే నాకు వినపడదు అనుకున్నావా? సర్లే పోవే. హాయ్ గైస్. అన్నయ్య, అవమానించారే. అన్నయ్య, రామన్నయ్య, ఏమైంది? చెప్పండి అన్నయ్య, ఏం చెప్పాలనుకున్నారు? ఓకే, అన్నయ్య అని పిలిస్తే నేను భయపడి పారిపోతాను అనుకున్నారా? అన్నయ్య అని పిలిచారంటే ఆ రోజే. హలో, ఎందుకని చెవులు మూసుకుంటారు? లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పబోయాను. మీ టీంలోనే నేను ఈమెనే లవ్ చేస్తున్నాను. ఎందుకంటే తను మాత్రమే బ్యూటీగా ఉంది. ఐ లవ్ యూ. నిన్ను లవ్ చేయలేను బాబు. తన వల్ల కాదంటుంది, అందువల్ల ఐ లవ్ యూ. అయ్యో, నా వల్ల కాదు, నువ్వే చూసుకో. నువ్వే లవ్ చేయి. ఏ లాస్ట్ ఛాన్స్ నీకే. ఏంటే, ముందేమో అనితాకు మాత్రం లవ్ చెప్పాడు, నువ్వు చెప్పింది చెప్పగానే అందరికీ లవ్ చెప్తున్నాడు. ఏం చేయమంటావు? అలా చూడు. ఈ డ్రెస్ హిందీ మూవీ హీరోయిన్దే కదా? ఐ లైక్ హిందీ మూవీస్. తీసుకో, బయలుదేరు. దీన్ని ముందే ఇవ్వచ్చుగా, ఇంత టైం వేస్ట్ అయ్యి ఉండదు. హలో, ఇంకా నా లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా? నా రేంజ్కి మీరు చాలా తక్కువ. దయచేసి మీరు అర్థం చేసుకోండి. గో గో గో, బయలుదేరు బయలుదేరు. ఈ డబ్బులకి సైడ్ డిషే వస్తుంది. మరి మెయిన్ డిష్కి ఏం చేద్దాం? టైం పాస్ని వెళ్ళి కలుద్దాం. మిస్ విజయ్ శాంతి, నేను ఈ స్టేషన్కి ఎస్ఐగా బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ గా ఉండాలి. లేదంటే నా కోపం కనిపెట్టివ్వండి. ఎవరైనా ఈ న్యాయం ఏంటో అడగండి ప్లీజ్. స్టాప్ మిస్టర్. కనిపెట్టాలి కనిపెట్టాలని అరిచావే, దేని కనిపెట్టాలి? నా గర్ల్ ఫ్రెండ్ ని. గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ గా? ఫస్ట్ కేసే పెద్ద కేస్. పర్ఫెక్ట్. మీరందరూ వెళ్ళి మీ డ్యూటీ చూడండి. నేను ఈ కేసుని డీల్ చేస్తాను. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మీ మధ్య ఎలాంటి సమస్య చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే ఫోనే తీయట్లేదు మేడం. నిన్న నైట్ 1 మిస్డ్ కాల్ ఇచ్చాను, వెంటనే ఫోన్ చేసి మాట్లాడింది. ఈ రోజు మార్నింగ్ 4 మిస్డ్ కాల్ ఇచ్చాను, ఫోనే చేయలేదు మేడం. షట్ అప్ యు. ఇదంతా నీ పర్సనల్ విషయం. ఇదంతా నువ్వే చూసుకో. మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళ మోసపోతే అది కేసు, ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళ మోసపోతే అది జ్యూసా? ఈ న్యాయం ఏంటో మీరే అడగాలి మేడం. మిమ్మల్ని చూస్తే సిన్సియర్ ఆఫీసర్లా ఉన్నారు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి నాన్న? ఇలా చూడండి, వరల్డ్స్ ఫస్ట్ వైట్ పచ్చబొట్టు. వావ్, ఈ కాలంలో ఇలాంటి లవ్వా? హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మేడం. నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి ఇవ్వు, నేనే మాట్లాడతాను. ఫోన్ లో బ్యాలెన్స్ 50 పైసలే ఉన్నాయి మేడం. ఇలా ఏమి తెలియని చిన్న పిల్లాడిగా ఉన్నావే. సెల్లులో బ్యాలెన్స్ లేకపోతే ఇప్పుడంతా లవ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సరే, ఇందులో తన నంబర్ వేయి. పోలీసులు మీ ఫ్రెండ్ కదా.
ఏంటిది స్టేషన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తోంది? ఏంటి స్టేషన్లోనే వినిపిస్తోంది? వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? తనే ఈ గర్ల్ ఫ్రెండా? కానిస్టేబుల్నే కవర్ చేసావు. కానిస్టేబుల్ అయినా సరే, ఒక అందమైన ఎస్ఐ అయినా సరే, వాళ్ళ మనసులో కూడా లవ్ ఉంది మేడం. ఏంటమ్మా, నీకు తనకేంటి సమస్య? ఏమీ లేదు మేడం. మరెందుకు తను ఫోన్ చేస్తే తీయడం లేదు? అలా అడగండి మేడం. ఈ అమ్మాయిలందరూ ఎందుకు ఇలా ఉన్నారు? పొరుకిలు, దొంగ వెధవుల్ని, అబద్ధాలు ఆడేవాళ్ళు వీళ్ళని మాత్రం వెతికి లవ్ చేస్తారు. ఇక మీదటైనా లవ్ చేసేవాడు ఫోన్ చేస్తే ఫోన్ తీయండి మేడం. వెళ్ళి మాట్లాడు. ఓకే మేడం. ఏ కనక, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మా అత్త కొడుకువని అన్నిటినీ భరిస్తున్నాను. ఏంటి కనక, నీ బావతో మాట్లాడుతున్నట్ట మాట్లాడుతున్నావు? ఇలా చూసావా నీ పేరుని ఎలా పొడిపించుకున్నాను? ఎవరైనా తెలుపు రంగులో పచ్చ పొడిపించుకుంటారా? ఉద్యోగానికి వెళ్ళి సంపాదించాలన్న ఐడియానే లేదా? కొంచెం కూడా లేదు. ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తే చాలు. నువ్వు సంపాదిస్తున్నావుగా. ఎలాగోలా డబ్బులు తీసుకోకుండా ఊరుకోడు. ఇప్పుడు డబ్బులు ఇస్తావా? ఎస్ఐని కలవనా? ఏంటి మందా? ఎక్సలెంట్. దీన్ని మట్టు కనిపెట్టు. కానీ ఇంతవరకు ఒక్క కేసుని కనిపెట్టలేదు. తీసుకో. ఏంటి 500 ఇవ్వడానికి ఓవర్గా ఫీల్ అవుతున్నావు? దీన్ని ఎలా సంపాదించావో నాకు తెలుసు. మామూలేగా వెళ్ళి వైన్ షాప్ దగ్గర నిలబడ్డం, తాగేసి వచ్చిన వాళ్ళ దగ్గర ఫైన్ లాక్కోవడం. దీన్నంతా కుటుంబం కోసం ఖర్చు పెట్టకూడదు, బలాదుర్గానే ఖర్చు పెట్టాలి. ఇలాగేనండి ఇతని రోజువారీ జీవితం సంతోషంగా గడుస్తోంది. ఇలా సంతోషంగా గడుస్తున్న ఇతని జీవితంలో సచిన్ టెండూల్కర్ 90 నుంచి 100 కొట్టడానికి ఎంత కష్టపడతారో అటువంటి 2 కష్టాలు రాబోతున్నాయి చూడండి. ధోని, ధోని, ధోని రేయ్, పక్కకొచ్చి కూడా ఎందుకు అరుస్తున్నారు? కుమారు, బాలు ఎక్కడా? వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా? అన్ని చోట్ల చెత్త అంతా తినడం, తర్వాత హాస్పిటల్లో పడుకోవడం. ఏంటి కడుపు నొప్ప? అది కాదురా, వాడి మీద ఒకరు చేయి చేసుకున్నారు. ఎవర్రా? గాంధానగర్ అబ్బాయిరా. వాడి పేరు సెహ్వాగ్రా. షేవాగా. ఎందుకురా ద్రోహం చేసావు? ఎందుకు ద్రోహం చేసావు? చెప్పరా. హలో, ఎవరు? మన ఏరియా అబ్బాయిని ఒకడు కొట్టాడన్నా. ధోని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పొచ్చుగా. లేదన్నా, వాళ్ళు చేయేసింది ధోని ఫ్రెండ్స్ మీదన్నా. ధోని ఫ్రెండ్స్ మీద చేయి చేశారా? మనిషి ఎవరిని చెప్పు, వెంటనే తీసుకొస్తాను. వాడి పేరు షేవాగ్. చేవాక 10 నిమిషాల్లో ధోని ముందు వాడి డెడ్ బాడీ ఉంటుంది. బెట్టే. ధోని, నువ్వేమి దిగులు పడుకో. మన కాశీకి చెప్తే దేవుడికి చెప్పినట్టే. షేవాగ్ చాప్టర్ క్లోజ్. కాశీయే ఫోన్ చేస్తున్నారు. హలో తమ్ముడు, ఏ సేవకని వివరంగా చెప్తారా? అన్నా, ఢిల్లీ సేవాగ్ కాదనా, మన గల్లీ సేవాగు. అది కాదు తమ్ముడు, క్రికెట్ ప్లేయర్ సేవక్ని కూడా ఈజీగా అవుట్ చేయొచ్చు, కానీ మీరు చెప్తున్న సేవక్ని అవుట్ చేయడం అనేది చాలా కష్టం. తర్వాత సేవక్ గురించి నాతో మాట్లాడుకు. ఉంటాను. నేను ధోని, వాడు షేవాగ్. ఎవడ్రా వాడు? హో, ఇతనే ధోనినా? వీడే షేవాగా. సమస్య ఎందుకు బావా? ఊరుకో సేవాగు, నీకేం తెలీదు. మా ఇంట్లో నీళ్ళకి అనేసి వారం అయింది. ఆగరా రేయ్, ఇవాళ నువ్వు వేయకుండా వెళ్ళిపోయావో. రేయ్ గుడ్ల గుబ్బా, వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకని నా ఫ్రెండ్ కుమార్ని కొట్టావు? డబ్బులు ఇస్తే నీ ఫ్రెండ్నే కాదు, నా ఫ్రెండ్స్ నే కొడతాను. అది కాకుండా కుమార్ మా ఏరియా అమ్మాయికే లవ్ లెటర్ ఇచ్చాడు. మీ ఏరియా అమ్మాయి కాదు, అన్ని ఏరియా అమ్మాయిలకి వాడు లెటర్ ఇస్తాడు. వాళ్ళ నాన్న పోస్ట్ మ్యాన్. ఆ రోజు ఆయన కడుపు నొప్పి, అందువల్ల ఆయన లీవ్ పెట్టారు. పోస్ట్ మ్యానా? ఆగండి, టెక్నికల్ ఫాల్ట్. సారీ చెప్తే వెళ్ళిపోతామా? అయితే మీ అందరికి పూరి చెప్తే వెళ్ళిపోతారా? కొంచెం ముందు సెహ్వాగు, వెళ్ళి మన వాళ్ళని తీసుకొస్తాను. వద్దురా, మనమేం చూసుకుందాం. సెహ్వాగ్ 3 గంటలకి స్కూల్ వెళ్తారు. వెళ్ళి అక్కయ్య వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలి. కొంచెం తిరిగి చూడు. నా ఫ్రెండ్సే కాదు, నీ ఫ్రెండ్స్ కూడా పారిపోయారు. రైనా, విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఏం చేయబోతున్నారు రాజ్ కిరణ్?
నా పేరు నీకు ఏ పనిలోనైనా నేను దిగే ముందుగా దాని డీటెయిల్స్ తెలుసుకునే దిగుతాను. ఇట్స్ మై పాలసీ. మీ నాన్న రాజ్ కిరణ్ ఫ్యాన్, అందుకనే నీకు ఈ పేరు పెట్టారు. ఐ రైట్? ఎస్ మిస్టర్ రామరాజన్. మీకో విషయం తెలుసా? రామరాజు, రాజ్ కిరణ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళే ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఫ్రెండ్స్ గా ఉండకూడదు? అది నిజమే. మనం పోట్లాడుకున్నా చూడడానికి ఎవ్వరు లేరు. సో ఫ్రెండ్స్. వసంత, ఇప్పుడు 8 అయ్యింది. 10 గంటలకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు వాడు? నానా, వాడు తాగేసి నైట్ ఎక్కడ పడిపోయి ఉన్నా పొద్దున టిఫిన్ తినడానికి కరెక్ట్ గా వచ్చేస్తాడు. ఏయ్ ఊరుకోవే. మీ నాన్న ఇప్పుడే ఏదో కచ్చివాడ కాళ్ళ మీద పడి తనకు గవర్నమెంట్ ఉద్యోగం రెడీ చేశాడు. వాణ్ణి ఎలాగైనా ఈ గవర్నమెంట్ జాబ్కి పంపించాలే. ఏయ్ అన్నయ్య వచ్చేసాడే, వెళ్ళి ముద్దించు. ఏంట్రా బంగారం, రాత్రంతా కనపడలేదు, మొక్కవంతా వాడిపోయింది, ఎక్కడికెళ్ళావురా? గవర్నమెంట్ జాబ్ విషయంగా ఓ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళాను. అలాగా? ఆయన నా ఫుల్ డీటెయిల్స్ అడిగారు. వినేసి ఉన్నారా, చనిపోయారా? దీని హింస తట్టుకోలేకపోతున్నామే. నీకున్న ఎబిలిటీకి ఈ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, మంచి జీతం అని చెప్పారమ్మా. కానీ ఈ జాబ్ రావడానికి 6 నెలలు పడుతుందని చెప్పారమ్మా. ఈ జాబ్ కోసం 6 నెలలను వెయిట్ చేస్తానని చెప్పొచ్చానమ్మా. ఏంటమ్మా నేను చెప్పింది కరెక్టేగా? నువ్వు 60 సంవత్సరాలు వచ్చేదాకా వెయిట్ చేయి, కానీ నేను వెయిట్ చేయలేనయ్యా. ఏంటమ్మా, నాన్న మనల్ని వదిలేసి కాశీకి పాదయాత్ర వెళ్ళబోతున్నారా? కాశీకంతా వెళ్ళడం లేదు, నువ్వు ఓసిలో భోజనం చేస్తున్నావు కదా, అందుకు పనికి వెళ్ళమంటున్నారు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, నీ జాబ్ అంతే. ఓ జాబ్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? జాబ్ లో ముఖ్యం పంచువాలిటీ. టైం చూసావా? టైం చూసావా? వెళ్ళు. నువ్వు తనని తిట్టమాపి నా మాట విను. మన కార్పొరేషన్ ఆఫీస్ లో ప్యూన్ ఉద్యోగం ఖాళీగా ఉంది. ఏంట్రా కళ్ళు దారేసావు? నువ్వు అరియర్సే పాస్ కాలేదు, ఇక నీకు పోయి పెద్ద ఉద్యోగం వస్తుందా? రే, ఆ కౌన్సిలర్ చాలా స్ట్రిక్ట్ అయిన లేడీ. ఎంత సిఫార్సు ఉన్నా సరే ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇస్తుంది. 10 గంటలకు ఇంటర్వ్యూ, స్నానం చేసి వెళ్ళు. కాఫీ తీసుకురావే. మంచివాడివి కదూ, వెళ్ళిరా. ఏంట్రా ఫ్యూచర్ లో కాబోయే పిఎం నేను ప్యూన్ పనికి పంపిస్తున్నారు? పెద్ద పెద్ద లెజెండ్స్ కంతా ఇలాంటి అవమానం కామనే. అయినా సరే అటెండ్ అవుదాం. ఏంటి బాబాయ్ చేతిలో ఫైలు? వై కాలింగ్ అర్జెంట్? గవర్నమెంట్ ఆఫీస్ లో ప్యూన్ పని కోసం వెళ్తున్నాను రా. ప్యూనా? రే అంత చదువుకున్నావు నువ్వు? రే వెక్కిరంచొద్దరా. నన్ను ఎవరైనా ప్రశ్నలు అడిగితేనే నచ్చదు. నాకు కూడా నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు పిలిచి మరీ ప్రశ్నలు వేస్తున్నావుగా, అలాంటిదే ఇది కూడా. ఇంటర్వ్యూకి వెళ్ళామంటే ఏ ప్రశ్న అడగకుండా అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిచ్చి 4 నెలల జీతం ఇచ్చి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్తే బాగుంటుంది. ఇదంతా జరగాలంటే ముందు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ చేయాలిగా. నువ్వు వెళితే నాశనమే, డౌటే లేదు. అయితే నేను పాస్ అవునుగా. నువ్వంతా ఎలా పాస్ అవుతావు? సపోజ్ ఇంటర్వ్యూలో బెల్ట్ షాప్ ఎప్పుడు తెరుస్తారు, ఎక్కడ బ్లాక్ లో దొరుకుతుంది, ఇలాంటివి అడిగితే నువ్వు సూపర్ గా పాస్ అవుతావు. కానీ నాకు తెలిసి ఎవరు అలా అడగరు. ఐ లవ్ యు మామా, యు ఆర్ ఎ పాజిటివ్ ఎనర్జీ. సూపర్ రా. ఏంటి బాబాయ్ కాలినట్టుంది? బాబాయ్ బస్ వచ్చేసింది, వెళ్ళి ఊరికే 4 ఇంటర్వ్యూలు అటెండ్ చేసి తిరిగి వచ్చేద్దామా? వద్దురా మామా, మనం పంచువల్ గా వెళ్ళామంటే ఒకవేళ జాబ్ ఇచ్చినా ఇచ్చేస్తారు. మెల్లగా వెళ్దాం, అప్పుడే చెడ్డ పేరు వస్తుంది. వాట్ ఆర్ ప్లానింగ్ బాబాయ్. ఏయ్ ఇలా రా, నేను చెప్పేది విను. అది సరిగ్గా పెట్టుకో. ఏమైంది? మామా ఈ బస్ లోనే వెళ్దాం. పద పద. రా త్వరగా ఎక్కు. ఏంటి బాబాయ్, పిక్ పాకెట్ కొట్టేవాడిలా ఏ ప్లాను లేకుండా ఈ బస్ ఎక్కావేంటి? మీరే కదా ఫ్రెండ్ చెప్పారు ఈ బస్ లో వెళ్తేనే కరెక్ట్ టైంకి వెళ్ళగలవని. అసలు ఏమైంది వీడికి? మాటలు మార్చి మార్చి చెప్తున్నాడు. ఒక అమ్మాయి ఇంతలా నవ్విందంటే చూసినోడు అక్కడికక్కడే పడిపోతాడు. ఆ పడిపోయినోడు మన ఫ్రెండేనా? ఈరోజేంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? ఏంటి బాబాయ్ పని మొదలు పెట్టావనుకుంటాను. వావ్, ఎలా ఫ్రెండ్ ఒకే లుక్ లో కనిపెట్టేశారు? ఇది కనిపెట్టడానికి ఐఐటి ప్రొఫెసర్ అయ్యి ఉండాలా ఏంటి? అదే ఓపెన్ చేసిన బీర్ బాటిల్లో పొంగుతున్నావుగా. బై ద వే నేను కాస్త బిజీగా ఉన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ దూరంగా ఉంటారా? హాయ్. ఏంటి బాబాయ్ మిగతా వాళ్ళలో నన్ను దూరం పెడుతున్నావు? ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ లవ్ కొరియన్ సెట్ లో ఉండే సిమ్ కార్డ్ లాంటివి. ఒకటి బిజీగా ఉన్నప్పుడు ఇంకోటి కాస్త వెయిట్ చేయాల్సిందే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయ్య బాబోయ్, ఏ ఎందుకు ఏడుస్తున్నావు? నా రాజుడు వేషం నేను ఎలా సెట్ చేస్తానో చూడు. కళ్ళు మూసుకో. పళని మురుగన్ రెడీ. సో ఈ గెటప్ తో ఏం చెప్పాలి? నేనుండగా భయం ఎందుకు? ఖచ్చితంగా నీకే ఫస్ట్. ఏం బ్రిలియన్స్ కదూ, సూపర్ గా మార్చేసింది. అవునవునవును, పెద్ద బ్రిలియంట్. ఎంత పెద్ద కింగినైనా సరే బిచ్చగాడ్లా మార్చే శక్తి అమ్మాయిలకి మాత్రమేరా ఉంటుంది. ఫ్రెండ్, ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను, దీన్ని కాస్త పట్టుకోండి. స్వీటీ మేడం కాస్త ఇలా రండి.
బాగుందా? బాగుంది. అక్కతో చెప్పు. సూపర్ బాబాయ్. ఇదేరా మనకి అమ్మాయిలకున్న తేడా. ఎప్పుడూ అమ్మాయిల్ని మనం దేవతలా చూడాలనే ఆశపడతాం, కానీ వాళ్ళు మనల్ని దేవదాసులాగా మార్చాలనే చూస్తారు. ఈ విషయం అర్థం కాకే మనం అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాం. నా మెసేజ్ పట్టించుకోకుండా దాని వెంట పడ్డం మొదలు పెట్టావా? ఎక్కడబ్బా రామరాజు? ఈరోజు మార్నింగ్ బస్లో ఒకడిని చూశానే. ఎంతో జాలీగా ఉండే క్యారెక్టర్. అవును, ఎంతో క్యాజువల్గా, చబ్బీగా, చురుగ్గా. ఐఎమ్ సో హ్యాపీ. ఇటువంటి వ్యక్తిని నేను వెతుకుతున్నాను. కానీ మళ్ళీ నేను మేడం. నేను చెప్పినతను ఎదురుగా నిలబడ్డాడు. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. ఓ మీరా? బస్లో నాకు సైట్ కొట్టారు కదా. మీకు నేను నచ్చానా? ఓపెన్గా చెప్తున్నానండి, నాకు మీరు భలే నచ్చేశారు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు నేను నచ్చలేదా? మీరు నాకు నచ్చలేదా? ఐ లవ్ యూ. ఏంటి ఐ లవ్ యూనా? ఇదేంటి వీడు మేడంని కౌగిలించుకున్నాడు, మేడం ఏమో అరవకుండా ఉన్నారు. ఎంత పని చేసావురా నువ్వు? ఎవరండి ఈమె? ఎవరా? ఈవిడనయ్యా మా మేడం, కౌన్సిలరు, ఈ ఏరియా కౌన్సిలరు. బయటికి వెళ్ళవయ్యా. కౌన్సిలరా? విషయం తెలియకుండా కౌగిలించుకున్నానండి. ముందు బయటికి వెళ్ళవయ్యా. అరే నాయనో. అన్న లిఫ్ట్ 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 లిఫ్ట్. హలో మేడం, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. అక్క మేడం, లిఫ్ట్ లిఫ్ట్. బాస్ కొంచెం దూరంగా వెళ్ళి అడగచ్చుగా. మీరు అడగండి, నేను అడుగుతాను. ఎవరికి దొరుకుతుందో అవును, ఐపీఎల్ మ్యాచ్ టీం పాట పాడడానికి వచ్చాం. నువ్వు అడగాలి, నేను అడుగుతాడంట. వెళ్ళవయ్యా చిలకడ దుంప. లిఫ్ట్ 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 లిఫ్ట్. ఏంటి లిఫ్ట్ కావాలా? అడిగావుగా, వెళ్ళెక్కు. పర్వాలేదు, మీరు వెళ్ళండి. ట్రిపుల్స్ కూడా ఓకే, కానీ గొడవ పడకూడదు సరేనా? ఏంటి ట్రిపుల్స్ అవును, కొడతావా? వస్తారా? వదిలితే కుప్పలరిలా అందరిని ఎక్కించుకుంటావు అనుకుంటా. వెళ్ళవమ్మా వెళ్ళు. మరెందుకు అడిగావు? మోహన్ చూడు, ఇలాంటి దానికి ఎందుకు యాదవ. స్కూటీ అమ్ముతున్నారు? బండి భలే ఉంది. ఈ బండిని మిస్ కాకూడదు. ఏంటి ఉమ్ముతో మొహం కడుక్కుంటున్నాడు? అచ్చికే. వీడు మన ధోని ఫ్రెండ్ కదా. హలో ప్లీజ్, హలో ప్లీజ్ మేడం, లిఫ్ట్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు నేనే first కళ్ళు అడిగాను. కనిపించవు. షేర్ ఆటోలో ఎక్కించగలరా? కళ్ళు కనిపించవా? అబద్ధం చెప్తున్నాడు. మీరు ఇంకా మాట్లాడుకుంటానే మేడం అని ఎలా కనిపెట్టాడు? దొరికావా? అది సింపుల్ లాజిక్. పల్సర్ అంటే కుర్రాళ్ళు, బుల్లెట్ అంటే పోలీసు. స్కూటీ సౌండ్ వినిపిస్తే అమ్మాయే కదా. హూ, వావ్. ఎవరిక్కడ వాంతి తీశారు? రియల్లీ సూపర్ అండి. రండి, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. చాలా మేడం, thanks మేడం, అండి. నమ్మకండి, అబద్ధం చెప్తున్నా. సార్ అదే మేడం ఒప్పుకున్నారు కదా. వెళ్ళండి సార్, వెళ్ళండి. హే, హలో హలో, బ్యాక్ బ్యాక్. ఊరుకుంటే ముందుకెలా ఉన్నా? ఐఎమ్ సారీ అండి, సరిగ్గా కనిపించవండి. కళ్ళ జోడిని నమ్మి జోడిగా వెళ్ళకండి. ఇదేంటండి బాబు, సీట్ ఇంత దారుణంగా ఉంది. స్పీడ్ బ్రేకర్ లో బ్రేక్ వేస్తే జారుకుంటూ వచ్చి వాటేసుకునేలా కచ్చీటి వేయకూడదా? అన్నట్టు మీకు కళ్ళెలా పోయాయి? అది పక్కింటి అమ్మాయి స్నానం చేసినప్పుడు తొంగి చూసానా, కళ్ళు పోయాయండి. స్నానం చేయడం తొంగి చూస్తే కళ్ళు పోతాయా? పెట్రోల్ పోసుకుని మరీ స్నానం చేసిందండి. దగ్గరికి వెళ్ళి చూసాను, కళ్ళు పోయాయి. అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికే వస్తాను. అలాగా, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. ఏమంటున్నారండి? ఎందుకంటే నా డ్యూటీ అక్కడే. ఐఎమ్ కానిస్టేబుల్ కనక. రే, నువ్వు ధోని ఫ్రెండ్ అనే విషయం నాకు తెలుసు. నీకు కళ్ళు కనపడతాయని విషయం కూడా తెలుసు. ధోని అత్త కూతురు నువ్వేనా బంగారం? ఏరా, నేను పోలీస్ అనే విషయం తెలిసిన తర్వాత కూడా నా నడుము మీద చేపెట్టావా? అది బ్యాలెన్స్ కోసం పెట్టాను. వెదవా, ఇంకొకసారి అబద్ధాలు చెప్పి వచ్చే పోయి అమ్మాయిలు ఏడిపించావని తెలిసిందో తోలు తీస్తా. తోలు తీయడానికి నేను ఉలిపాయనా? పోరా. వెళ్లే ముందు ఒక చిన్న డౌట్ పోలీస్. ఏంటి? ఇంతే ఉన్న నీకు ఎవడు పోలీసులో జాబ్ ఇచ్చాడు? నేను ఏం చేసినా
నాన్నకి పరిచయం ఉన్న కౌన్సిలర్నే కౌగులించుకున్నామే. ఇంట్లోకి వెళ్దామా లేక ఇంటి నుండి పారిపోదామా? హలో, నేనే మాట్లాడుతున్నాను. నేనే అంటే ఎవరు? నాటే ఇప్పుడే నా దగ్గరికి ఉద్యోగం అడగడానికి వచ్చి నన్ను సిగ్గుపడేలా చేసావుగా. అయ్యో మేడం, సారీ మేడం. ప్లీజ్ డోంట్ కాల్ మీ మేడం. నా పేరు ఐశ్వర్య. నన్ను నువ్వు ముద్దుగా ఐసు ఐసు అని పిలవచ్చు. ఐసా? నేను ఇంతవరకు సమాజం, ప్రజల డెవలప్మెంట్ వీటి గురించి మాత్రమే ఆలోచించాను. కానీ మొట్టమొదటిసారి నా డెవలప్మెంట్ గురించి ఆలోచించేట్టుగా చేసింది నువ్వే. ఈవిడేమంటుంది? యు ఆర్ సెలెక్టెడ్. త్వరగా వచ్చి జాయిన్ అవ్వు. ఈ తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. ఓకే మేడం, పెట్టేనా? నేను ఆల్రెడీ పెట్టేశాను నిన్ను నా మనసులో. మేడం, నేను ఫోన్ పెట్టేనా అడిగాను. రామది పెట్టేశాడా? ఇట్స్ ఓకే. బాబాయ్, ప్రపంచంలోని ఈ విధంగా ఇంటర్వ్యూ అటెండ్ చేసిన మొదటి వ్యక్తి నువ్వేరా. ఖచ్చితంగా మనం పండగ చేసుకోవాలి. ఇంకేంటి బాబాయ్, పని దొరికింది. నేను చెప్తున్నాను కదరా, వినకుండా అక్కడేం చేస్తున్నావు నువ్వు? మామా, తనెవరో తెలుస్తుందా? ఎవరు? చనిపోయిన మీ అమ్మమ్మ? లేదు మామా, నా దేవత. రే, ఆ అమ్మాయి మీద ఎందుకురా అంత కోపం? ఇంత దారుణంగా గీసేవంట్రా? చూడ్డానికి బిచ్చగత్తలా ఉంది కదరా. సరే, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తోందా? తెలీదురా. తెలీదా? మేబీ ఈ ఆర్ట్ చూసిన తర్వాత తన మనసులో ప్రేమ రావచ్చు. ఈ ఆర్ట్ చూస్తే తనకు ప్రేమ రాదు, హార్ట్ అటాక్ రావచ్చు. దయచేసి ఇది మాత్రం తనకి చూపించుకో. ఒకవేళ చూసిందో చెప్పు తీసి కొడుతుంది. తనకి నీ మీద ఆశ ఉందో లేదో తెలుసుకోవచ్చు కదరా. అమ్మాయి లవ్ చేస్తేనే అబ్బాయి లవ్ చేయాలని రూల్ ఉందా ఏంటి? చూసుకో బాబాయ్, నేను చెప్పేది బాగా విను. జీవితంలో కింద పడచ్చు గాని అమ్మాయి వెనకాల మాత్రం పడకూడదు బాబాయ్. అలా పడితే మ్యాటర్ ఓవర్. నేను కూడా ముందు నీలాగే అనుకున్నానురా. పొద్దున్నే నన్ను చూసో నవ్వు నవ్వింది చూడు. 6 ఫుల్ విత్ ఫ్రీ సైడ్ డిష్ తో దొరికినట్టుగా ఉంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చా తాగుతున్నావు. సరే, తన్ని చూసో ప్రేమించావు, అంతా ఓకే. కానీ ఇంత పెద్ద సిటీలో తన కాంటాక్ట్ నంబర్ లేకుండా, అడ్రస్ లేకుండా అసలు ఎలా కనిపెడతావు చెప్పు బాబాయ్. రే, నీతో చేరిన పాపానికి వీధి వీధిగా తిరిగి తనని నేను కనిపెట్టాలి, అంతేగా? ఆ కష్టాన్ని నేను నీకెవను. తనతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఓహో, ఒక నిమిషం ఉండు, ఐబ్రోస్ టచ్ అప్పిస్తాను. చెయ్యి. నీ పిచ్చి గీతలు చూసిన తర్వాతైనా మీ నాన్న సున్నం కొడతాడేమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళు. నా లవర్ తో మాట్లాడొచ్చేస్తాను. కాంటాక్ట్ నంబర్ లేదన్నాడు, మరి ఎలా మాట్లాడతాడు? ఇప్పుడే నాకు పెళ్ళొద్దు నాన్న. ఫస్ట్ నాకు జాబ్ రావాలి. తర్వాత చేరడం నీ ఆశ, నీకు పెళ్లి చేయడం నా ఆశ. అది ముందు అర్థం చేసుకో. నాన్న, ఒక్క నిమిషం. ఇక్కడేంటి మొబైల్ ఏదో రింగ్ అవుతోంది? ఎవరి ఫోన్ ఇది? హాయ్, ఎలా ఉన్నారు? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ ధోని. ఆ మొబైల్ నాది. అదెలా మీ దగ్గరికి వచ్చింది? నేనేదో దొంగతనం చేస్తున్నట్టు చెప్తున్నారు. నాకెలా తెలుసు? ఈ రోజు మార్నింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫారిన్ లాంచ్ లో ఎక్కడైనా ఉన్నారా? లేదే. మహాబలిపురంలో స్కల్ప్చర్ శిల్పాలు చూడడానికి వెళ్ళారా? లేదండి. మరి ఎక్కడికండి వెళ్ళారు? మార్నింగ్ 25G బస్ లో వెళ్ళాను. 25Gయా? నేను అందులోనే వెళ్ళానండి. ఎనీవే, ఈ ఫోన్ ద్వారా ఒక మంచి వ్యక్తిని మీట్ అవడంలో సంతోషం. ఏమంటున్నారు? మీరు గనక ఒక అక్యూస్డ్ అయి ఉంటే ఈ పాటికి ఫోన్ నమ్మేసి ఫుల్ కొట్టేసేవారు. మీరు ఫుల్ తాకుండా నాతో మాట్లాడుతున్నారుగా, అప్పుడే తెలుసు మీరు మంచివారని. ఓకే, రేపు మార్నింగ్ 10 o'clock తీసుకుంటారా? ఓకే. 10ంటికా? అది మనం నిద్రపోయే టైం కదా. మేడం, నాకు 10 o'clock ఫారిన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది. ఓ. ఈవినింగ్ 5 o'clock బీచ్ లో యోగా మెడిటేషన్ చేస్తుంటాను. అక్కడెందుకు మీట్ అవ్వకూడదు? అయితే అక్కడికే వస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సీత. సీత, రేపు ఈవినింగ్ 5 o'clock మనం బీచ్ లో కలుద్దాం. ఓకే, బాయ్. మామా, నా లవర్ పేరు సీత. సీతానో టమాటానో ఆ విషయం పక్కన పెట్టు. ఇప్పుడంతా అమ్మాయిల దగ్గర నంబర్ తీసుకోవడం ఐపీఎల్ లో బెంగళూరు గెలిచి అంత కష్టం కదా, ఎలా తీసుకున్నావు? మావా, వాళ్ళ నంబర్ తీసుకోవడమే కష్టం. మనకి తెలిసిన నంబర్ కి ఫోన్ చేయడం చాలా ఈజీ కదా. అర్థం కాలేదే. మావా, నా ప్రాణమిత్రుడు మొబైల్ ని వాడికే తెలియకుండా తీసి తన బ్యాగ్ లో వేసేసాన్రా. భలే ఐడియా కదూ? నీకంతా ప్రాణమిత్రుడా? ఎవడ్రా వాడు? యూ. అయితే తన బ్యాగ్ లో వేసింది నా ఫోనా? ఎందుకురా ఈ పని చేసావు? మావా, నా ఫోన్ వేస్తే మా నాన్న తిడతారా? నీకు తెలుసుగా ఆయన ఎలా తిడతారని. ఆ విషయం పక్కన పెట్టు. రేపు ఈవినింగ్ 5 o'clock వస్తానంది. వచ్చేస్తుంది.
అమ్మా. ఈ ఇంటిని ఏదో ఒక సీరియల్లో నేను చూశాను. ఎవర్రా మీరంతా? రే 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 రే, మీ మొహాలు చూస్తేనే నాకు బాగా అర్థమైంది మీరందరూ కామెడీ పీసులని. ఇప్పుడు ఎందుకురా అనవసరంగా ఇంతలా బిల్డప్ ఇస్తున్నారు మీరు? నమస్కారం. మేడం మీరు? నేనే ఈ ఏరియాకి కౌన్సిలర్ని. నన్నెందుకు మేడం ఎత్తుకురమ్మని చెప్పారు? ఎత్తుకొచ్చారా వీళ్ళు? నేను తీసుకురమ్మన్నానే. బ్రో ముందు నువ్వు కూర్చో బ్రో. ఏంటి నేను మీకు బ్రదరా? అది పక్కన పెట్టి బ్రో. ఏరియా కౌన్సిలర్ అయినా కానీ బాగా ఓపెన్ టైప్, ఏదైనా డైరెక్ట్ డీలింగే. కానీ ఈ విషయంలో మాత్రం నేను తన మోహన్ చేసి మాట్లాడలేకపోతున్నాను బ్రో. చిక్కుగా ఉంది. ఇదిగో బ్రో, దీన్ని లవ్ అంటారా? లవ్వా? ఎస్ బ్రో, ఐ యామ్ ఇన్ లవ్. అసలు ఏంటి మేడం మీకు పెన్షన్ రావాల్సిన వయసులో లవ్ వచ్చింది? ఏ ప్రేమైనా తూత లేకుండా సక్సెస్ అవ్వదు. అంతేకాదు తను నీ మాట అస్సలు కాదండి కదా బ్రో. కాబట్టి మా ప్రేమ పావురం నువ్వే. ప్రేమ పావురమా? అది సరే గాని మీ అతను ఎవరు? యువర్ ఫ్రెండ్ మిస్టర్ రామ్. ఏంటి రామునా? ఎస్, తను నన్ను మొట్టమొదటిసారి ఎప్పుడు టచ్ చేశాడో అప్పుడే లవ్ స్టార్ట్ అయింది. స్నానానికి వెళ్తే బాత్రూమ్ బకెట్లు తను కనబడుతున్నాడు. అన్నం తింటుంటే చపాతీల్లో కూడా తన మొహమే ఉంది. చపాతీలు తింటా మనిషి దోశ తిను. ఎగతాళి చేయకు బ్రా. లవ్ ఫీలింగ్స్ అర్థం చేసుకో బ్రా. లవ్ ఫీలింగ్ లో ఇప్పుడు సారా కొట్టడం మొదలు పెట్టావా? నీకోసం. ఏంటి నన్ను కొనాలనుకుంటున్నావా నువ్వు? నా మొత్తం కోసం నేను నా ఫ్రెండ్ ని ముంచడం. దళపతి సినిమా చూసావా నువ్వు? అలా ఉంటాం మేమిద్దరం. గుడ్ బై బ్రో. காசு பணம் கொட்டு மணி மணி காசு பணம் கொட்டு மணி மணி காசு பணம் கொட்டு. అంతా ఓకే గాని వయసులోనే తేడా కొడుతోంది. వాడికి 25, నీకేమో 45. నీకు 35. ఎందులో ఉంది చెల్లి? ప్రేమకంతా వయసా ముఖ్యం, మనసే ముఖ్యం. బ్రో, తను ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసు. కానీ నాలో లేనిది ఆ అమ్మాయిలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. అది ఏదైనా ఉండనివ్వు. నీకున్నంత పళ్ళున్నాయా తనకి? ఈ పళ్ళు దేవుడిచ్చిన గొప్ప వరం నీకు. మావాడు ఖచ్చితంగా నీకు పడిపోతాడు. ఎనీవే ఆ ప్రేమ ఆ కర్మని కట్ చేయడమే నీ మొదటి పని బ్రో. ఇదిగో ఇప్పుడే పూర్తి చేస్తాను. ఏది ఆ ఫోన్ ఇవ్వు. టేక్ ఇట్. హలో, నేను రాము ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి. మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు నా మొబైలే. మీకు డౌట్ ఉంటే లోపలికెళ్ళి ఫోటోస్ చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఏమంటున్నాడు? వీడా? వీడి ఫోన్ ఎలా మన బ్యాగ్లోకి వచ్చిందని అనుకుంటున్నారా? అది మామూలుగా రాలేదు, ప్లాన్ చేస్తే వచ్చింది. ఇంకొక ఫోటో జరిపి చూడండి, అందులో నా ఫ్రెండ్ ఉంటాడు. వీడు వాడే ప్లాన్ చేసి నా ఫోన్ని మీ బ్యాగ్లో వేశాడు. తానెందుకు మీ ఫోన్ నా బ్యాగ్లో పెట్టాలి? ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. వాడు టైంపాస్ కోసం చాలా అమ్మాయిల దగ్గర ఇలాగే చేస్తున్నాడు. అందులో మీరు కూడా ఒకళ్ళు. ఎయిర్పోర్ట్ అంటాడు, బిజినెస్ అంటాడు, అంతా అబద్ధమే. కానీ ఎందుకు ప్రయోజనం లేడు. మిమ్మల్ని అటు ఇటు తిప్పుతాడు కానీ ఫోన్ మాత్రం తీసుకోడు. మిమ్మల్ని చూస్తుంటే నా సిస్టర్ లాగా అనిపిస్తున్నారు. సిస్టర్ ఆ ఫ్రెండ్ ఆ ముఖ్యం అన్నప్పుడు సిస్టర్ ఏ ముఖ్యమని అనిపించింది. అందుకే మిమ్మల్ని కాపాడుతున్నాను. చూసి జాగ్రత్తగా ఉండు తల్లి. బాయ్. ఇప్పుడు వాడికి హలో ఫ్రెండ్. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం రేపు తమరిని మీట్ చేయొచ్చా? అలాగే ఫ్రెండ్. మీరు అప్పచెప్పిన పనిని నేను పూర్తి చేశాను. ఇప్పుడు మీ పనిని మీరు మొదలు పెట్టచ్చు. ముందుగా ఈ ఏజ్ బారైన ఎద్దులందరూ మిమ్మల్ని అక్క అని పిలవడం మానాలి. తర్వాత మీ హెయిర్ స్టైల్, మీ గెటప్, ఇంకా మీ కాస్ట్యూమ్ 3 మార్చాలి. ఓకే? ఓకే.
వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరానిది వింత కమ్మనైన కవ్వింత ఆడవేష వేసుకున్న అందగాడిది వింత అంతులేని నాటకాలు ఆడుతున్నది వింత కూతురిపై చింత తీరినది కొంత భార్య కంటే భర్త భామైన వింత బ్రహ్మయ్యా నీదు సృష్టి తారుమారు చేసింది ఏంటి మావా బిలియర్డ్స్ కొత్త బాడీగార్డు మనిషివే మారిపోయావు? నిన్ను కూడా మారుస్తాను, ముందు చెప్పేది విను. చెప్పు బ్రో. ఆ అమ్మాయి సీతాన్ని మర్చిపో బాబాయ్. ఎందుకంటే నువ్వు కూడా అమ్మాయి వెనకాల పడి పడి తిరుగుతున్నావు, కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నువ్వొక పంచే, నీ మనసులో ఫినాయిల్ పోసి ఆ అమ్మాయిని కడిగేసాయి. నా సీత అలాంటిది కాదు మావా, తను చాలా మంచిది. బాబాయ్, మంచి అమ్మాయిలు డైనోసర్స్ ఒకటి, ఎందుకో తెలుసా? రెండూ ప్రపంచంలో లేవు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, తనని మర్చిపో. కట్ చేస్తున్నాడు. నేను తన్ని మర్చిపోవాలి అంతేగా? వెళ్ళిపో. వెళ్ళి మావా తన్ని మర్చిపోలేకపోతున్నానరా, దానికో ఐడియా ఇవ్వు. రే, నువ్వు అమ్మాయిని పడేయడానికి నేనే ఐడియా ఇవ్వాలి, మర్చిపోవడానికి నేనే ఇవ్వాలా? నాకు వేరే పని లేదా? నువ్వే ఆలోచించు. ఇన్ని రోజులు ఫాలో అయినా సరే లవ్వరే అర్థం చేసుకోలేదు. ఆఫ్టర్ ఆల్ మీరు ఒక ఫ్రెండేగా, మీకెలా అర్థం అవుతుంది? ఆఫ్టర్ ఆల్ ఫ్రెండా? బాబాయ్, జీవితాంతం ఫ్రెండురా. నాకు నువ్వే ముఖ్యంరా, నేను మర్చిపోతాను. ఏంట్రా, తన్ని మనం చూడకూడదని కదా అనుకున్నాం, తనెందుకు మనం చూడడానికి వస్తుంది? ఒకవేళ లవ్ చెప్పడానికి వచ్చిందా? కాస్త జరగండి, పెద్ద మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పు. నేను చెప్పినట్టే మీరు చెప్తే ఏమండి, మిమ్మల్ని చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందండి. చూసి అలాగే చదవండి. ఏది ఆ మాధవరావు ఉద్యోగం కోసం చెప్పాడే, దానికోసం వచ్చావా? ఏమన్నా ఉంటే పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడాలమ్మా. అంకుల్, నేను మిమ్మల్ని మీట్ అవ్వడానికి రాలేదు, రామ్ సార్ కోసం వచ్చాను. రామ్ సారా? నీ పేరేంటమ్మా? సీత. సీతానా? మన డైలీ సీరియల్లో రాముడి పక్కన నటించింది కూడా సీతే. నాకు తనంటే చాలా ఇష్టం కదండి. రామ్ నా కొడుకేనమ్మా, నువ్వు లోపలికి రామ్మా. ఏమండి, ఈ అమ్మాయిని నా బంగారు కుండ లవ్ చేస్తున్నట్టున్నాడు. ఇలా చూడండి, ఇదే మీరట. ఇది చూసి రోజు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. వాడి గురించి మీకు తెలీదు. బాగా మందు కొట్టి గడ్డంతో మీ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇదంతా చూసి మోసపోయి మీరు వాడిని ప్రేమించకండి. అయ్యయ్యో, వాడిని లవ్ చేసి నువ్వేం చేసుకుంటావు? నిన్ను చూస్తూ ఉంటే చదువుకున్న అమ్మాయిలాగా అందమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు కదమ్మా. నీకు మంచి అబ్బాయి దొరుకుతాడు. మంచి తండ్రివిరా. ఏమిటండి మీరు రామున్ లవ్ చేస్తున్న అమ్మాయితో తప్పుగా ఏవేవో చెప్తున్నారు? ఆంటీ, నేను చెప్పేది కాస్త వినండి. నువ్వేమీ చెప్పనవసరం లేదు, నాకంతా తెలుసమ్మా. తర్వాత నిన్ను పార్కు బీచ్ కని వీటికంతా తీసుకెళ్లాడా? తీసుకుని వెళ్ళుంటాడు. ఏమండి, మన కోడల్ని చూసారా? మహాలక్ష్మిలాగే ఉంది. తను మహాలక్ష్మి అయితే మరి నేనెవరు? రావే పోలీస్ పిల్ల. అమ్మో, ఇదెందుకు వచ్చింది? ఏంటి సీత, వచ్చి చాలాసేపు అయిందా? ఏంటమ్మా, తను నీకు ముందే తెలుసా? అవునాంటీ, మేమిద్దరం ఫ్రెండ్సే, ఒకే రూమ్ లో ఫ్రెండ్సా? ఆంటీ, రామ్ లేడా? ఏమే, వాడు చాలా సేపటి నుంచి కిటికీ నుంచి తొంగి చూస్తున్నాడు. నువ్వు రావే, నువ్వు కూడా రమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ కమ్ టు మై హౌస్? రండి సార్. హే కనక, ఎప్పుడు వచ్చావు? ఇంతకే మేడం ఎవరు? తనే నా ఫ్రెండ్ సీత. ఓ, మై నేమ్ ఇస్ రామ్. నైస్ టు మీట్ యు. నేను చెప్పాను కదా, మా అత్త కొడుకు ఏ పని పట్ట లేకుండా ఖాళీగా ఇంట్లో ఉన్నారని చెప్పని, అతనే ఇతను. తర్వాత రామ్, తనకొక చిన్న సమస్య, దాన్ని నువ్వే సాల్వ్ చేయాలి. చెప్పండి, ఏంటా ప్రాబ్లం? నా బ్యాగ్ లో ఎవడో ఒకడు అల్లరి చేయాలని మొబైల్ ని పెట్టాడు. నన్ను అక్కడికి రా ఇక్కడికి రాని టార్చర్ చేస్తున్నాడు. మన గురించి మనతోనే చెప్తుంది. సరే, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుందాం అనుకుంటే లేడీస్ ప్రాబ్లం అని ఆలోచిస్తున్నాను. ఆ రాస్కెల్ ఎవరో నువ్వే కనిపెట్టాలి. నువ్వు గనక అతన్ని పట్టుకుంటే ఈవ్ టీసింగ్ కేసు కింద 6 నెలల లోపల ఇస్తాను. ఈవ్ టీసింగా? ఆ రాస్కెల్ ని ఎలా కనిపెట్టడం? సీత, ఆ ఫోన్ ఇటివు. ఈ ఫోనా? ఏ, నీకు తెలిసిన వాళ్ళ ఫోన్ ఇది? అదేం లేదు, ఇందులో వాల్యూమ్ బాగా వస్తుంది, డ్యూయల్ సిమ్, నైస్ కెమెరా. ఈ ఫోన్ ని ఎవరు నా బ్యాగ్ లో పెట్టారో కాస్త కనిపెట్టి చెప్పగలరా?
దీన్ని సార్ చేతికివ్వద్దు, కొంతదని అమ్మి తాగినా తాగేస్తారు. అన్నట్టు నిన్నొకటి అడుగుదాం అనుకున్నాను. ఎందుకు ఫోన్ చేస్తే నువ్వు తీయడం లేదు? నువ్వు ఫోన్ చేసి నేను తీయలేదా? ఛాన్సే లేదు. ముందు నీ ఫోన్ చూపించు. యాక్చువల్ గా నా ఫోన్ కాస్త బ్యాటరీ ఎక్కువ. ఓరే దుర్మార్గుడా, మీకు మేము టైం పాసా? అది కూడా నంబర్ 6. యాక్చువల్లీ నువ్వు 4th ప్లేస్ లోనే ఉండేదానివి, అంతలోపు ఇద్దరు వచ్చేసారు. నేనేం చేయను చెప్పు? ఫనీ గర్ల్స్. ఇక మీదటి టైం పాస్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వస్తావుగా, అప్పుడు చెప్తాను. ముందు వాడెవడో కనిపెట్టు. రా సీత. బాయ్ సీత, నైస్ మీటింగ్ యూ. మన లవరే మన దగ్గరకు వచ్చి ఫోన్ ఎవరిదో కనిపెట్టమని అడిగింది. తన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదే చివరి ఛాన్స్. షేవాగ్ని పంపుదామా? వాడినైతే ఇద్దరూ కనిపెట్టేస్తారు, వర్కౌట్ అవ్వదు. ఇంకెవరిని పంపుదాం? చైనా ఏమో చాలా దూరం, రావడానికి లేట్ అయిపోతుంది. ఈయన ప్రేమ కథే ఫెయిల్ అయింది, ఈయన ఎలా మనకి హెల్ప్ చేస్తాడు? వీళ్ళిద్దరికి ఈక్వల్గా కరెంట్ ని టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది, ఈ పవర్ ని చూస్తేనే షాక్ కొడుతుందిరా. yes thank god. బీర్బాల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్స్ యూ. నమస్తే నమస్కారం. అన్న. మీ గురించి ఇప్పుడే మన కుర్రోళ్ళు చెప్పారు. ఐఎమ్ వెరీ వెరీ బిజీ మ్యాన్. మోడలింగ్, ఫ్యాషన్ షో, యాడ్స్ అన్ని చేస్తున్నాను. ఐ హావ్ నో టైమ్, ఓన్లీ 10 minutes. ఎందుకు వచ్చారో చెప్తారా? ఒక నిమిషం అన్నా, ఈ ఫోన్ తో ఓ డ్రామా చేయాలన్నా. తమ్ముడు, ఫోన్ తో కాల్సే చేయగలుగుతాం, డ్రామా ఎలా చేయగలుగుతాం? జస్ట్ ఫర్ ఫన్. ఎందుకన్నా ఆలోచిస్తారు? ఏం లేదు తమ్ముడు, కాన్సెప్ట్ చాలా చిన్నదిగా ఉందే. అయితే RRR Part 2 చేస్తారా? రాజమౌళికే తడిసిపోతుంది. జస్ట్ ఫర్ ఫన్ అన్న, డోంట్ మిస్టేక్ మీ. మీరు తప్ప ఈ క్యారెక్టర్ చేయడానికి ఎవరు లేరన్నా. తమ్ముడు అర్థం చేసుకో, నాకు యాక్షన్ అంటేనే ఇంట్రెస్ట్, లవ్స్ లో ఇంట్రెస్ట్ లేదయ్యా. అన్నా, ప్రేమ దేశం వచ్చిన తర్వాత అబ్బాస్ కి అమ్మాయిల మధ్యలో ఫుల్ క్రేజ్ అన్నా. ఆ తరువాత అమ్మాయిల ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ అంటే నీ ఒక్కడికే అన్నా. నీ పళ్ళు చాలన్నా. ఏంటన్నా ఆలోచిస్తున్నా? సెట్ అవుతుందన్నా? సెట్ అవుతుందరా? డెఫినెట్లీ. క్రేజీ క్రేజీ. ప్లీజ్ నా కోసం. బై ద బై, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రామ్. మై నేమ్ ఇస్ బీర్బాల్. ఈ పేరు ఎలా వచ్చిందో అడుగు తమ్ముడు, అడగవయ్యా, అడిగి తీరాలి తమ్ముడు. ఎలా అన్నా? ఏ అసిస్టెంట్ చెప్పరా? అన్న నైట్ లో తాగేది బీరు, పొద్దున్న తాగేది పాలు. బీరైనా సరే పాలైనా సరే ఒకే గుట్టుకులో తాగేస్తా. ఏంటి చూస్తున్నావు? నీ కోసం యాక్ట్ చేయాలని నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయింది తమ్ముడు. మెంటల్ హాస్పిటల్కి వచ్చావా ఏంటి? వీడు చచ్చినా పనికిరాడు. వీడిప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? సైలెంట్ గా ఎస్కేప్ అవ్వడమే. మరి ఉంటానన్నా. ఏంటి వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకోండి. అరే రే బాయ్స్, ఇప్పుడు చూడు. సింహాన్ని ఫోటోలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు, అంతెందుకు దాన్ని బోన్లో బంధించడం కూడా చూసుంటావు. కానీ అడవిలో గంభీరంగా నడవడం నువ్వు చూసావా? చూరు దులిపి కసిగా ఒంటరిగా వేటాడడం నువ్వు చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా? చూస్తావా? చూడరా. సింగం ఇంకా ఉంది. రే ఎవర్రా పండు ఇక్కడ? పండు ఎవడరా? నువ్వేనా? నువ్వు పండా? పండుగడు ఎవడరా? రే పండు ఎవరో తెలుసుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడేరా పండుగాడు. ఆ పండుగాన్ని నేనే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నేను కూడా వినలేకపోతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నేనుగా సృష్టించుకున్నదేరా. వీడివన్నీ తెలిసే చేస్తున్నాడా? ఇంకో 25 ఏళ్ళు బతుకుండి నన్ను చివరి దాకా కడుగు తెరుస్తానని చెప్పావు కదా అమ్మా. అమ్మా, ఎక్కడికి పోయావమ్మా? నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా? ఇది నీకే న్యాయంగా ఉందా? నేనేమైపోవాలి? అమ్మా, ఎంత పని చేశావమ్మా? అయ్యో అమ్మా, ఎంత పని చేశావు? నన్ను అనాథం చేసి వెళ్ళిపోయావే. బ్యాడ్ యాక్టింగ్. ఏమైంది సనా? తల తిరుగుతోందా? ఇప్పుడు తిరుగుతుంది చూడు. సోల్జర్స్, రొటేట్ యువర్ హెడ్స్.
బ్లాక్ షీప్ వషి రజనీ సార్, నాకు వీడికి ఏ సంబంధం లేదు. వీని ఈ దెబ్బతో ఓకే చేయడమే, లేదా ఇంకా ఎంత హింస పెడతాడో. అన్నా చెడగొట్టొద్దన్నా, నా లైఫ్ మ్యాటర్. దిగులు పడక తమ్ముడు, ఆస్కార్ అవార్డు తీసుకోవాలన్నదే నా లక్ష్యం. నటన నా రక్తంలో జీర్ణించుకుపోయింది. డోంట్ వరీ తమ్ముడు, నేను దుమ్ము దులిపేస్తానుగా. నీకు దొరకని ఆస్కార్ అంతా ఆస్కార్ అన్నా. రేపు మీ పవర్ ఏంటో చూపించండి, ఓకే? కానీ మీ వీడియోస్ మాత్రం ఎవరికి చూపించకండి. ఏ ఆ ఫోన్ రింగ్ అవుతోంది చూడు. ఏ రామ్ చేస్తున్నా. ఆగాగాగు, లౌడ్ స్పీకర్ ఆన్ చెయ్యి. ఈ రోజు ఏం అబద్ధం చెప్తాడో విందాం. హాయ్ సీత. చెప్పండి రామ్. నీ పక్కనే కనగా ఉందా? లేదని చెప్పు. లేదు, చెప్పండి. మీరు తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి. తన స్కూల్ డేస్ లో లైసెన్స్ లేకుండా స్కూటీ తోలి ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది. అర్థమైందా? పాపం అక్కున్నాడు. వాడిప్పుడు అర్థం కాని భాష మాట్లాడుతూ రోడ్డుపై పడి తిరుగుతున్నాడు. ఆల్మోస్ట్ మెంటల్ అయిపోయాడు. సాడ్ స్టోరీ, ఆ విషయం పక్కన పెట్టండి. నేనేదో మంచోని కాబట్టి పర్సనల్ గా దిగి ఆ మొబైల్ ఫోన్ వేసిన వాడిని కనిపెట్టేశాను. కనిపెట్టింటాడు, రెండుకు పెట్టింటాడు. తన ఫ్రెండ్ షేవక్ మొబైలే కదా ఇది. సరే సరే, నువ్వు మాట్లాడు. కనిపెట్టేశారా రామ్? యా. అయ్యో, నా కోసం ఎంత కష్టపడ్డారు. నేను మీకు ఖచ్చితంగా ఇదొకటి చేయాల్సిందే. ఇట్స్ ఓకే, మనమే థిక్ ఫ్రెండ్స్ అయ్యాం. రేపు మేమిద్దరం కలిసి కాదు కాదు మనమిద్దరం మీట్ అవుదామా? ఓ ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సూపరే. రేపు నేను చెప్తున్నట్టుగానే నువ్వు చేయాలి, ఓకే? ఓకే. బీర్బాల్ ద్వారానే నా లవ్ వర్కౌట్ అవబోతుంది. థ్యాంక్ యూ బీర్బాల్. వీడే మోడల్ రా. డ్రెస్ హెయిర్ స్టైల్ ఇంత దరిద్రంగా ఉంది. అన్నా, ఆ అమ్మాయి దగ్గరే నటించాలి. ఆల్ ద బెస్ట్ అన్నా. ఇరగదీయండి. ఏంటి రామ్, ఫోన్ మ్యాటర్ అని చెప్పావు, అమ్మాయి మ్యాటర్ అయిందే. ఇప్పుడు చూడు తమ్ముడు మన పర్ఫార్మెన్స్. హాయ్. హాయ్ సీత. ఈ ఫోన్ కి ఓనరు సారే. ఓహో. ఈజ్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మోడల్. అర్జెంట్ గా లండన్ వెళ్తున్నారు ఇంకో 1 hour లో. అండ్ ఈయన వెతికి పట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాను తెలుసా. యాక్ట్ చేయడానికి తీసుకొచ్చావా? తమ్ముడు రామ్స్ బతిమేలేశాడు, అందుకే వచ్చాను. లేకపోతే ఇక్కడికి రాను. సెల్ పోతే పోయిందని దాన్ని విసిరి పరిసి నా దారి నేను వెళ్ళిపోయేవాడిని. ఓవర్ గా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఫోన్ ఇచ్చి పంపేయండి. లేదు లేదు, ఆయనతో నేను 2 నిమిషాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సార్, మిమ్మల్ని చూడగానే ఎన్నో మాట్లాడాలనుకున్నాను సార్, కానీ చూసాక నిజానికి నాకు మాటలే రావటం లేదు. సార్, మీ హెయిర్ స్టైల్ ఎంతో ట్రెండీగా ఉంది సార్. మీ షర్ట్ అండ్ ప్యాంట్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి. భలే అదరగొడుతున్నారు సార్ మీరు. సార్, సిగ్గు విడిచి మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మై డియర్, నేను మిమ్మల్ని ఇష్టపడలేదు, మిమ్మల్ని కోరుకోలేదు, మీరు అందంగా ఉంటారని అనుకోలేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పండి. 5 నిమిషాలలో హాయిగా నా ఆరో ప్రాణం నువ్వయ్యావే వింతగా. నా కంటి ఇంటిలో కలలను పరిచా, ఇంటి తలుపులే నీకై తెరిచా, నిన్ను పిలవడం తీరా మరిచా. ఓ చిలక రా చిలక, నా నిప్పుల పడక, ఓ మొలక రసగొళిక, నా పువ్వుల పలక. ఓ చిలక రా చిలక, నా నిప్పుల పడక, బాననక ఎండనక వస్తా నీ వెనక. హలో హ్యాండ్సమ్. ఏంటి హ్యాండ్సమా? నేను నచ్చలేదని కంగారుగా చెప్పేయకండి, నిదానంగా ఆలోచించుకోండి. రామ్, ఈ మొబైల్ ద్వారా నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని కనిపెట్టించారు. దీనికి నేను మీకు ప్రతిఫలంగా ఏం చేయగలనో తెలియడం లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామ్. బాయ్ బాయ్. హే రామ్, ఏంటిది? ఈ కాలంలో అట్టుముక్కు కూడా ఎవరు, నువ్వేంటి అల్వా ముక్కిచ్చావు? సూపర్ ఫిగర్, యు ఆర్ గ్రేట్ రామ్. యా యా యా, నా బంగారు రామ్ తల్లి. వచ్చింది పాల పిట్ట, తెచ్చింది పూల బుట్ట. ఏంట్రా, నన్ను ప్రేమిస్తుందనుకుంటే వీణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసింది.
ఏంటే ఏమంటున్నాడు? రామ్ని చూస్తుంటే జాలేస్తుంది. ఏ డ్రామాలేం వద్దే. ఏంటి కథ ఎక్కడికో వెళ్తోంది? ఛీ, ఫోన్ పెట్టవే. అయ్యా సీత మాటలు నమ్మి వెళ్ళినందుకు నన్ను చాలా అవమానించింది. బీర్బాల్ అన్నా, బీర్బాల్ అన్నా. హలో అన్నా, ఏమైంది? ఆపిల్లా ఉండేవారు కుళ్ళిన పండైపోయారు. నేను శత్రువునైనా క్షమిస్తాను, కానీ ద్రోహిని మాత్రం క్షమించను. ద్రోహినా? ఎవరన్నా? ఇంకెవరు? నువ్వే. నేనా? అవును. ఏమంటున్నావన్నా? సీత బ్యాగ్ లో మొబైల్ ని పడేసింది నువ్వే కదా? అవునన్నా. మీకెలా తెలుసు? సీత నాతో అన్ని చెప్పేసింది. సీతనా? సీతకెలా తెలుసు? అదే నీ ఫ్రెండ్ ఉన్నాడే సేవాగని, వాడే అన్ని విషయాలు సీతతో చెప్పేశాడయ్యా. చెప్పేశాడా? తను నన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది విని వెళ్ళి తను కలిశాను, కానీ నువ్వు చేసిందంతా డ్రామా అని ఆల్రెడీ వాడు చెప్పేశాడు కదా. రేయ్, స్నేహం కోసం ప్రాణం ఇచ్చే ఈ మట్టిలో వాడు ద్రోహం తెలిస్తే వాడి గొంతు కోసేస్తాను రా. ఇన్ని రోజులుగా నా లవ్ ఓకే అవ్వకపోవడానికి కారణం నువ్వేనా? షేవాగ్, నిన్ను వదిలిపెట్టనురా. ఏంటి సైలెన్సర్ పట్టుకుని నిల్చున్నాడు? మెకానిక్ కొట్టు తెరిచాడా ఏంటి? ఫ్రెండ్ని పట్టించేవాన్ని చూశాను, బ్రోకర్ పని చేసేవాన్ని ఇప్పుడే చూస్తున్నా. హో, నిజమంతా తెలిసిపోయిందా? ఏంటి గొడవలు ఆపేశారు? మీ గొడవలు చూపించి పిల్లాడికి అన్నం పెడుతున్నాను. కామెడీగా ఉంది. ఇంకా 2 ముద్దలే ఉన్నాయి. తినేంత వరకు గొడవలు చేసుకోండి. ఇక్కడ జెట్లీలా ఎగురుకుంటూ ఫైట్ చేస్తున్నావు, నువ్వేంటంటే పిల్లకి ఇడ్లీలు తినిపిస్తున్నావా? మర్యాదగా వెళ్ళిపో. ఏంటి చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. హెవీ ఫైట్ వల్ల ఆకలిగా ఉంది, లాక్కునే లోపు పారిపో. పోరా ఎదవలారా. నా గురించి సీతతో ఏం చెప్పావు? ఛీ, నేనేం చెప్పాను? నువ్వు నా ఫ్రెండ్వి. సీత దగ్గరికి వెళ్ళి ఇది ధోని ఫోన్ కాదు, నా ఫోను, ఇంప్రెస్ చేయడం కోసం బ్యాగ్ లో వేశాడని చెప్పాను. దీన్నే ఇరికించడం అంటారు. అయితే నేను సీరియస్ గా నటించొద్దు, కామెడీగా ఉంది. ఇదంతా ఎత్తుపల దానికోసమేగా. తెలుసురా, నన్నెవరూ మోసం చేయలేరు. సీత బయటికి రా. ఏంటి సీతనా? ఎక్కడ్రా? మోసం చేయలేరని చెప్పు. ఈజీగా మోసపోయావు. సరే, చొక్కా మీద దుమ్ముంది, తుడుచుకో. నేను ఒక్కసారే మోసపోతాను, రెండోసారి నన్ను ఎవరు మోసం చేయలేరు. పిచ్చా నీకు? నిజంగా ఉందిరా బాబాయ్. ఫ్రెండ్ దగ్గర మోసపోవచ్చు, కానీ ఫిగర్ దగ్గర మోసపోకూడదు. ఎంతో అందంగా ఉన్న నీ ఫేస్ లో గెడ్డం పెంచితే బాగుంటదిరా. ఇప్పుడే అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. నిన్నెవరా చెడగొట్టమన్నది? రేపు సీత నా గురించి తప్పుగా అనుకో. సరే, తన ఫోన్ గురించి నీ దగ్గర ఏదైనా అడిగిందా? లేదే. అయితే నీ లవ్ సక్సెస్. ఏమంటున్నావురా? అవును బాబాయ్, నువ్వు తనని మోసం చేసావని నిజమంతా నేను తనకి చెప్పాను. ఇదంతా తెలిసి కూడా తను అడగలేదంటే నిన్ను ప్రేమిస్తోందని కదా. మావా, అయితే ఇదంతా నా మంచి కోరే చేసావా? థ్యాంక్స్ షేవాగ్. మళ్ళీ వేసుకుందావరా, నాకు కూడా తొడుగు. ఇదిగో మావా, రేపు వ్యాలంటైన్స్ డే. రేపే నా లవ్ ప్రపోజ్ చేస్తాను, ఓకే? సైలెన్సర్ ఎక్కడ కొన్నావు? అది ఎక్కడంటే మణికోట్లో. ఎంతేంటి? 250. 320 రూపాయలు తీసుకున్నాడ్రా. ఇప్పుడు నువ్వు మోసపోయావు కదరా. కనుక నిన్నొకటి అడగాలి. అడుగు. నీకు కనుక అని ఎవరు పేరు పెట్టారు? రామ్ వాళ్ళ అమ్మే. అంటే నీకు రామ్కి పెళ్లి చేస్తారంటావా? ఇంట్లో అలాగే మాట్లాడుకుంటున్నారు. కానీ నాకందులో ఇంట్రెస్ట్ లేదు. ఏ? ఎందుకంటే వేరొక అమ్మాయి రామ్ని లవ్ చేస్తోంది. ఏంటి చూస్తున్నావు? తను వేరే ఎవరో కాదు, నా ఫ్రెండ్ సీతానే. నాకన్నీ తెలిసే, కానీ ఒకటి, మోసం చేసే మగాళ్ళనైనా నమ్మొచ్చు, కానీ నీలా అమాయకంగా కనిపించే అమ్మాయిలు మాత్రం అస్సలు నమ్మకూడదే. అవునే, నేను కూడా ఇదంతా ఒక గేమ్ అనుకున్నా. తీరా చూస్తే నా మనసంతా వాడే ఉన్నాడు. అయితే నీలా తనతో చెప్పేయచ్చు కదా. రేపు వ్యాలంటైన్స్ డే, రేపే చెప్పాలి. బెస్ట్ ఆఫ్ లక్.
ఏమ్మా పువ్వులు కావాలా? దేశంలో మనలా పనిలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాయ్ సీత. హాయ్. మీతో మనసు వైపే మాట్లాడాలి. ఆ, సీత, మీ బ్యాగ్ లో మొబైల్ వేసింది నేనే, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసమే. ఆ తర్వాతే నాకు తెలిసింది మీరు ఆల్రెడీ నాకు ఇంప్రెస్ అయ్యారని. జనరల్ గా గర్ల్స్ నన్ను చూసి బాగా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత మీరు కనక ఫ్రెండ్ అని అస్సలు తెలీదు. ఫస్టే తెలుసుంటే ఈజీగా కరెక్ట్ చేసేవాడిని. లేదు, తప్పుగా అనుకోవద్దు, టైం వేస్ట్ అవ్వదని చెప్పానంతే. అండ్ ఈ డ్రెస్సు, ఆ బ్యాగు, ఈ చైను ఏది మీకు సెట్ అవ్వలేదు. ఇందులో మిమ్మల్ని చూడడానికి పాత హీరోయిన్ సావిత్రిలా ఉన్నారు. నేను ఎప్పుడూ నిజాలే చెప్తున్నాను. బస్ లో మీరు చీర కట్టుకొచ్చారే, ఆహా, వాట్ అ సారీ, బొట్టు, లూస్ హెయిర్, చూడడానికి దేవతలా కనిపించారు. ఈ రోజే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం. మనం ఇద్దరం కలిసి కాఫీ డే, మూవీ డే వెళ్ళొద్దామా? ఊరికనే అన్నాను. ఇద్దరం గుడికెళ్ళి దేవుడికి అర్చన చేద్దాం. ఇంకా ఒక నిమిషం, మీకోసం నా ప్రేమ బహుమతి. ఇది గోల్డ్ కాదు, కవరింగే. ప్రేమకి గోల్డ్ కవరింగో తెలీదు, ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్. ఐ లవ్ యూ సీత. రామ్, ఐ లవ్ యూ. మీ వాయిస్కి ఏమైంది? నేను రాకముందు బీచ్ లో ఐస్ క్రీమ్ తిన్నారా? ఏంటి? రామ్, ఐ లవ్ యూ. ఎవరది? నన్ను లవ్ చేస్తున్నానని నా వెంట పడ్డది మర్చిపోయావా? ఐ లవ్ యూ. నిన్ను లవ్ చేయలేను బాబు, అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే నువ్వు, నీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి. ఏ, ఈ వయసులో లవ్ అంటే అందరూ ఇంటికి వెళ్ళండి. ఈ వయసులో లవ్ చేయకుండా ఇంకెప్పుడు లవ్ చేస్తారు? ఇది లవ్ చేసే వయసే. సరే గానీ ఇప్పుడు ఎందుకు నువ్వు వద్దంటున్నావు? నువ్వు ఇప్పుడు ఓకే చెప్తావా లేదా? లేదంటే నువ్వు ఆ రోజు చెప్పినట్టు మేమందరం నిన్ను ప్రేమిస్తాం, చూసుకో, మర్యాదగా ప్రేమించు. ఏ రావే వెళ్దాం, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని. ఏ సీత, వాళ్ళేదో ఆట పట్టిస్తున్నారు, నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు ప్లీజ్. కంగ్రాట్స్ రామ్. ఈ రోజుల్లో ఎంతో మంది అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా దొరక బాధపడుతున్నారు. కానీ మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలు లవ్ చేస్తున్నారు. యు వెరీ లక్కీ. అరే అదేం కాదు సీత. ఇట్స్ ఓకే రామ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఎంతో సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్? ఈ రోజు వ్యాలంటైన్స్ డే, మీరు జాలీగా మాట్లాడుకుంటారు. మధ్యలో నేనెందుకు? పాత సావిత్రి లాగా నేను వెళ్తాను. బెస్ట్ ఆఫ్ లక్. సీత, సీత నా మాట విను. సీత దయచేసి అర్థం చేసుకో. నా ప్రేమ నప్పుకో రామ్. ఇదిగో రామ్, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ రామ్. ఉండు, వచ్చి నీ పని చెప్తాను. సీత, సీత ఒక్కసారి తిరిగి చూడు. ఉండవే, నీ సంగతి చెప్తాను. నా ప్రేమ నప్పుకో. ఏంటి నన్ను తగులుకుంది? సీత, నువ్వు లేకుండా నేను ఉండలేను. సీత, నేను నిన్నే సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. రామ్, నేను నిన్ను మాత్రమే సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. సీత, తను చెప్పేది నమ్మొద్దు. హే, ఒక్కడిచ్చానంటే. చెయ్యి వదలండి. చెయ్యి వదలకు. ఒక్క నిమిషం సీత, దయచేసి అర్థం చేసుకో. సీత, ఒక్క నిమిషం, నేను చెప్పేది కాస్త విను. ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేసిందో నాకు తెలియదు. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను నీకు అంతా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీత, నేను నిన్ను మాత్రమే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. దయచేసి నన్ను నమ్ము. Hey, man. ఎవడరా నువ్వు? వాట్ ఇండీసెంట్ బిహేవియర్. గర్ల్స్ కి నో రెస్పెక్ట్. డోంట్ వరీ గర్ల్. ఏంటి బుజ్జి? yes బ్రోకెన్ ఇంగ్లీషా? ఓసారి హెడ్ ఫోన్స్ ఇలా ఇవ్వు. రే, అన్నయ్య. నీకెందుకే బిల్డప్? నువ్వు ఉషా కోసం వెయిట్ చేస్తున్నావు. అవునన్నయ్య. డేవిడ్ ఆల్రెడీ తన్ని పికప్ చేసుకుని వెళ్ళిపోయాడు. టైం వేస్ట్ చేసుకోకు, ఇకపై ఇంగ్లీష్ మాట్లాడు. అలాగే అన్నయ్య. ఇలా చూడు సీత, అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇదంతా మనకు అవసరమా? వాట్ రోడ్ సైడ్ రోమియో, ఈ రోజు ఎవరు దొరకలేదా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? టెన్షన్ అవ్వద్దు సీత,
ఆ అమ్మాయి మా చెల్లి ఫ్రెండే. ఏదో చిన్నపిల్లలు తెలియకుండా చేశారు, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అసలు మిమ్మల్ని మీరేమనుకుంటున్నారు? కనుక వాళ్ళ అత్త కొడుకనే ఉద్దేశంతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే ఎప్పుడో ఈవ్ టీజింగ్ కేసులో మిమ్మల్ని లోపలికి తోయించేదాన్ని. తీసుకోండి మీ మొబైల్. ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇకపై నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట పడకండి. ఇంత చెప్పినా ఇలా మరో అమ్మాయి బ్యాగ్లో ఫోన్ వేసి లవ్ చేస్తున్నట్టుగా నటించుకో ప్లీజ్. సీత, సీత, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం సీత. టికెట్ తీసుకోండి. ఎవరో టికెట్ తీసుకోలేదు, తీసుకోండి. రైట్. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్ అండ్ గర్ల్స్, అటెన్షన్ ప్లీజ్. హ్యాపీ దేవదాస్ డే. నిన్న వ్యాలంటైన్స్ డే కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్తో నా లవ్ చెప్పాను. తను నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. అందువల్లే ఈరోజు దేవదాస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఏదేమైనా నా లవ్ ఫ్లాప్ అయింది. అన్న 1 నిమిషం దీన్ని పట్టుకోండి. థ్యాంక్ యూ. ఏంట్రా వీడు లవ్ ఫ్లాప్ అయిందని జాలీగా కేక్ కట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. కేక్ బ్రదర్, కాస్త ముందుకు రండి. ఇక్కడ అమ్మాయిలు ఏడవడానికి ఎన్నో కారణాలున్నాయి, కానీ అబ్బాయిలు ఏడవడానికి ఒకే కారణం, అమ్మాయిలు మాత్రమే. కరెక్ట్ బాస్. హలో, మీ లవర్ కి మీరు నచ్చకపోతే ప్రేమే లేదంటారా? గుడ్ క్వశ్చన్. ప్లీజ్ సిట్ డౌన్. నేను ప్రేమే లేదంటలేదు, నిజమైన ప్రేమే లేదంటున్నాను. ఇప్పుడు చూడండి, నా లవ్ ఫ్లాప్ అయింది. నేను ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. నన్నెవరూ ఏమీ అడగరు. ఫేస్బుక్ లో నువ్వెందుకు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయి తెలుసా అని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఒక అమ్మాయిని లవ్ చేసి ఎక్కువగా టార్చర్ అనుభవించడం బెటరా, లేక జాలీగా ఒంటరిగా ఉండడం బెటరా? ఒంటరిగా ఉండడమే బెస్ట్ బాస్. వెరీ గుడ్. ఇకపై ఫిబ్రవరి 14 ఎవరైనా లో ఫెయిలియర్ అయితే బాధపడద్దు. ఫిబ్రవరి 15 ఉందిగా, దేవదాస్ డే. లెట్స్ కట్ ద కేక్. Happy Devdas Day to you. అరే సూపర్ కామెడీ. ఈ కామెడీకి మీరు తప్ప ఇక్కడ ఎవ్వరు నవ్వలేదు. రే బంగారం, నువ్వు ఆశపడినట్టుగా నీకు గవర్నమెంట్ జాబ్ దొరికిందిరా. అది కూడా రేపే వచ్చి నిన్ను జాయిన్ అవ్వమన్నారా. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇలా చూడు, అంత సేవకు వచ్చిన వేళ విశేషం రా. ఒరే సేవకు, నా బంగారుకు సిగ్గెక్కువరా. ఎవరు? మీ కొడుకు. అబ్బో. ఇలా చూడు, రేపు వీడిని తీసుకెళ్లి జాబ్ లో జాయిన్ చేసి త్వరగా తీసుకొచ్చేయాలి, సరేనా? ఏమే, అవన్నీ సెహ్వాగ్ బాగా చూసుకుంటాడు. బాబు టైమింగ్ లో. టైం అయిపోయింది, నాకు ఆకలిస్తుంది. వచ్చి అన్నమెట్టు. మొదటి నెల జీతం అమ్మకిచ్చేసే. ఏంట్రా ఆ అమ్మాయి చీ కొట్టిందనుకుంటాను. నీ మొహం అంతా మాడిపోయింది కదా. బాబాయ్, ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో. ఆవు ఎంత గడ్డి తిన్నా పాలనే ఇస్తుంది. ఎంత పాలు తాగినా కూడా పాము విషమే కక్కుతుంది. అమ్మాయిలు కూడా పాము లాంటి వాళ్ళే. ఈ డైలాగుల కన్నా ఆ అమ్మాయే బెటరా. చాలా డామేజ్ గా ఉంది. నువ్వింతే కామెడీ అనుకుని మాట్లాడుతూ ఉంటావు. నిన్నెవడు బాగు చేయలేడు. ఈ ఉద్యోగం మీ నాన్నగారి కష్టార్జితం. రేపు ఉదయాన్నే లేస్తున్నావు, పనికెళ్తున్నావు, జాయిన్ అవుతున్నావు. ఓకే? అవును, నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. నేను పనికెళ్ళడంలో నీకేంటి అంత సంతోషం? బాబాయ్, అందమైన అమ్మాయిల టీంలో సహించలేని అమ్మాయి ఉంటుంది. అదే విధంగా పని పట్టాలేని అబ్బాయిల టీంలో పనికి వెళ్లే అబ్బాయి కావాలి. అప్పుడే కరెక్ట్ గా తాగగలం. రే, నువ్వు తాగడానికి నేను పనికెళ్ళాలా? రే, ఎవరో పాట వినడానికి ఖర్చు పెట్టి కాలిటీని పెట్టట్లేదు. అదే విధంగా పనికి వెళ్లాల్సిందే. 6ంటికి అలారం పెట్టు. రే, రియాక్షన్ మార్చరా. అలారం పెట్టిరా, ముందు వెళ్ళి తాగుదాం. శుభోదయం కార్పొరేషన్ ఆఫీసర్ మిస్టర్ ధోని. రాత్రంతా ఎంత తాగినా కరెక్ట్ గా పొద్దున్నే లేచావు కదూ. నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబాయ్. థ్యాంక్స్ మామా. ఏంట్రా అది, మనం మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు
వరల్డే డల్గా ఉన్న ఫీలింగ్. వరల్డ్ ని పక్కన పెట్టు బాబాయ్, పక్కింటి బాబాయ్ని చూసావా? పొద్దు పొద్దున్నే లేచి పనికెళ్లకుండా సీరియల్ చూస్తున్నాడు. రేయ్, టీవీ ఆఫ్ చేయరా. బాబాయ్ 100 మిస్డ్ కాల్స్ రా. ఏంటి 100 మిస్డ్ కాల్లా? మామా నాకు కూడా 100 మిస్డ్ కాల్ రా. మనకి 200 సార్లు మిస్డ్ కాల్ ఇస్తే వాడి ఎంత పనికి మాలిని ఎదవో. ఎవడ్రా వాడు? నాకు తెలిసి మనకన్నా వేస్ట్ మీ నాన్నే. ఆయన అయి ఉంటారు. మా నాన్నని మించినోడు మీ నాన్న కదా. మా నాన్న? అవును బాబాయ్. ఆయన వేస్టే. ఆయన ఎందుకని 100 మిస్డ్ కాల్ ఇవ్వాలి? బాబాయ్ నీళ్ళు. రేయ్, పనికి వెళ్ళాలన్న భయంతో రాత్రి ఉచ్చపోసావా ఏంటి? మామా నీ పక్కనే ఎక్కువగా ఉందరా. తెలుసు, డౌట్ రాకూడదనేగా నా పక్కకు వచ్చిపోసావు. వెళ్ళి స్నానం చేయి. థ్యాంక్స్ మామా. ఫస్ట్ డే ఆఫీస్. హాయ్ మామ్. హాయ్ డాడ్. ఏంటి ఇంద్రా ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదా? నన్ను చూసావా సిన్సియర్ గా ఆఫీస్కి వెళ్తున్నాను. నిన్న మీరు నా దగ్గర చెప్పినట్టుగానే ఇదిగో మీ అబ్బాయిని రెడీ చేసి తీసుకొచ్చాను. ఆర్తి తీయాలంటే త్వరగా కానివ్వండి, టైం లేదు. అదేంటి టైం అవుతుందని ఎంత చెప్పినా ఫోటోకి ఫోర్స్ ఇస్తున్నట్టు కదలకుండా కూర్చున్నారు. వాట్ ఈస్ దిస్? రాత్రంతా పడుకోకుండా పొద్దున 6 గంటలకే లేచి వీణ్ణి రెడీ చేసి మరీ తీసుకువస్తే నా మీద కోపడుతున్నారు. ఇప్పుడు 6 గంటలైందని ఎవరా చెప్పింది? నేనే చెప్తున్నాను. ఇప్పుడు సాయంత్రం 6 అయిందిరా. ఏంటి బాబాయ్? అరే అంకుల్, మేమే గాఢ నిద్రలో ఉన్నాం కదా. మీరు తలుపు దగ్గరకొచ్చి రే ధోని, రే షేవాక్ అలాని మెల్లిగా లేపుండొచ్చు కదా. మెల్లగా ధోని, రే ధోని, రే షేవాక్, రే ధోని, రే షేవాక్, రే ధోని, రే షేవాక్, రే షేవాక్ ధోని, రే ధోని షేవాక్, రే ధోని షేవాక్, రే ధోని షేవాక్, రే ధోని షేవాక్, షేవాక్ ధోని, షేవాక్ ధోని, ధోని షేవాక్. సో సాడ్. అమ్మా నాన్న లేపేటప్పుడే పడుకుని ఉన్నావు. అట్లీస్ట్ నువ్వైనా లేపుండొచ్చుగా. అయ్యో ఏం చెప్పమంటావు? సేవకు లేవరా, నిన్నేరా. ఒరేయ్ ధోని, లేవరా. బాత్రూమ్ లో టైం అవుతుందిరా. చిన్న పిల్లల్లాగా ఇది. నిన్నేరా, లేవమంటున్నానా? ఏంట్రా ఇలా చేసావు? పోరా. రే, నీ వల్ల నాకు ఎంత అసహ్యం రా. ఈ జనాలు నా మీద ఉమ్మబోతున్నారు. మీ నాన్న కుక్కలాగా నా మీద అరుస్తాడు. ఎందుకురా అల్లారాన్ని సాయంత్రానికి మార్చిపెట్టావు? అంతా నీకోసమే మావా. నాకోసమా? అవునరా, ఇన్ని రోజులు నీతో తిరిగిన కుర్రాడు ఇప్పుడు పనికెళ్తున్నాడు చూడు. అలా నువ్వు కూడా పనిలోకెళ్ళని మీ ఇంట్లో టార్చర్ పెట్టాలి. నిన్నెవరైనా టార్చర్ పెడితే నేను తట్టుకోలేనురా. ఈ ఎదవడ్రమాలు నా దగ్గరేకే. ఆ ఫేస్ నందుకే అస్సాం వరకు వెళ్లే లారీ డ్రైవర్లా పడుకుని నువ్వు నాకే టోపీ పెడుతున్నావా? వీటన్నిటికీ కారణం ఆ సీతేగా. సీతనా? నేనెప్పుడో తన్ని మర్చిపోయానురా. నువ్వు అబద్ధం చెప్తున్నావు, తననింకా మర్చిపోలేదు. ఈ ప్రపంచంలో సీత ఒక్కతే మాత్రమే అమ్మాయా? వేరే అమ్మాయే లేదా? సీత లేకపోతే గీత. రైమింగ్. హలో. హాయ్, ఐమ్ గీత. ఏంటి గీత? రేపు 10 o'clock నేనే మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే బాయ్. మామా సూపర్ ఐడియా రా. రేపేం చేస్తానో నువ్వే చూడు. హాయ్ సీత. అక్కడుందే గీత, తనే నా కరెంట్ లవర్. స్టైల్గా ఉంది కదూ. నేను అమ్మాయిని లవ్ చేశా, తను నన్ను రిజెక్ట్ చేసిందని చెప్పాను. నిన్ను అమ్మాయి రిజెక్ట్ చేసిందా? ఎవరామె? తన్ని చూడాలని చెప్పింది, అందుకనే తన్ని తీసుకొచ్చాను. విషయం ఏంటో నువ్వే తనతో మాట్లాడు. హే గీట్స్, కమ్ హియర్. నేను తనతో అన్ని డీటెయిల్స్ చెప్పేశాను. అండ్ మన ముగ్గురం ఫస్ట్ టైం కలుసుకున్నాం. ట్రీట్ నాదవని. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా, మీరు మాట్లాడుతూ ఉండండి. గీత, నీకు మాత్రం స్పెషల్గా ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ గీత. నువ్వెవరైతే నాకంటే నిన్నలాగా మొబైల్ వేసా లేక మరో రకంగా కరెక్ట్ చేసా? అర్థం కాలేదు. అర్థం కాదులే. నీకు లవ్ చేయడానికి ఇంకెవరు దొరకలేదా? లవ్ చేస్తున్నానా? నేనా? ఎవరు వాడినా? హలో, నాకు లవ్ అంటే అసలు నచ్చదండి. తను నిన్ను లవర్ అని చెప్పాడు. అలాగా? నేను ఎల్ఐసి ఏజెంట్ అండి.
పాలసీ వేస్తారని అడిగాను. నేను లవ్వర్ తో కలిసి పాలసీ వేస్తానని చెప్పాడు. అందుకే తనతో కలిసి వచ్చాను. నేనది నమ్మలేను. మరి తనతో ఎందుకలా రాసుకొని పోసుకుని దగ్గరగా తిరుగుతున్నావు? ఊరికే అబద్ధాలు చెప్పకే. హలో, మాట్లాడేటప్పుడు మర్యాద లేకుండా మాట్లాడకండి. నీకెందుకు మర్యాద ఇవ్వాలి? అసలు ఏమనుకుంటున్నావు? ఏంటి నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? వర్కౌట్ అయింది, వెల్ డన్. ఇలా చూడండి, అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. ఓవర్ గా మాట్లాడకండి. నువ్వు అనవసరంగా నువ్వే మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు. నేను నా ఫోన్ వచ్చింది, ఏం ఊరుకుంటున్నాను. చేస్తానో నాకే తెలియదు. చూస్తూ ఉంటావు. మోహం పగులుద్ది. ఏయ్ మావా, మందు కొట్టడానికి వెళ్తానన్నా? వావ్ మావా, నా లవ్ ఓకే అయిందిరా. ఎలా బాబాయ్? ఆ పాలసీ గీతని సీత ఎలా ఆడుకుంటుందో చూడు. ఇలా చూడు, నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే, గీత మీద సీత కోపడుతున్నందువల్ల దీన్ని లవ్ అని చెప్పర్రా. అర్థం కాలేదా? అమ్మాయిలందరూ 3 టైప్ ఉంటారు. మనం చూడకముందే ఒకటి చూస్తుందంటే అది రీచబుల్. మనం ఎంత చూసినా పట్టించుకోకపోతే అది నాట్ రీచబుల్. చూడలేని పరమ నేచంగా ఉంటే అది అవుట్ ఆఫ్ ఆర్డర్. కానీ నీ ఫిగరు వీటినంతా మించిపోయే స్విచ్ ఆఫ్ బాబాయ్. ఎప్పుడు చూస్తుందో ఎప్పుడు నవ్వుతుందో ఎవ్వరికి తెలీదు. లేదు మావా, నా లవర్ రీచబులే. మావా, నేనెవరితో వస్తే ఏంటి? సేతెందుకు ఆమెను అంతగా తిట్టాలి? తన మనసులో లవ్ ఉందరా, నెప్పిగా ఉందరా. రే, ఏంటి ఎక్కడ గుద్దుకున్నావు? లోపలరా. అమ్మాయి అది నా లవర్ వస్తుంది. ఇప్పుడే నా లవ్ ని కన్ఫర్మ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. సీత, సీత నిన్నే. ఆగవే. ఏయ్ ఏంట్రా ఏదో లవర్ లాగా రావే పోవే అని పిలుస్తున్నావు? అవును లవరే, నువ్వు మాత్రం నన్ను రా అంటున్నావు. ఎందుకు రా అని అంటున్నావు? అయితే లవ్ ఉందనేగా. ఏంటి ఇలా తిప్పించుకుంటే ఎలా చెప్పు? ఇలా చూడు, మా బాబాయ్కి నువ్వు ఒకతే ఫిగర్ కాదు, బాబాయ్కి 50 నుంచి 55 వరకు ఫిగర్స్ ఉన్నారు. మామ ఎందుకు తన దగ్గర అంతా? బాబాయ్ మాత్రం నిన్ను కాదనుకుని అటు పక్క తిరిగితే చాలు అమ్మాయిని టప్పు 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 అని మామ పడేస్తాడు. ఇదంతా ఎందుకురా తనతో చెప్తావు? మామ నేను చూసుకుంటాను, నువ్వు 2 మినిట్స్ వెయిట్ చేయి. నువ్వు వెయిట్ చేయరా, నేను వచ్చేస్తాను. ఇదిగో చూడు, ఏదో ఒకటి ఫైనల్ చేసుకో, అదే Thanks రా. మంచిది నీకు. ఓకే, నువ్వు లవ్ చేయట్లేదుగా, పర్లేదు. నువ్వే ఇంకో అమ్మాయిని సెట్ చేసి పెట్టు, నేను రిస్క్ తీసుకోలేను. నీ మనసులో ఏమనుకుంటున్నావురా? నిన్నే అనుకుంటున్నానే. ఫూల్ లాగా మాట్లాడుకు. లవ్ అనేది ఇద్దరి మధ్య ఉండాల్సింది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను నిన్ను లవ్ చేయలేను. ఏ ఇప్పుడు ఏమంటున్నావే? నన్ను లవ్ చేస్తున్నావా లేదా? లవ్ చేయటం లేదు మిస్టర్ రామ్. మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో నాకు పెళ్లి కొడుకుని చూస్తున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనుకుంటే దాన్ని చెరిపేయండి. అర్థమవుతుందా? ఓకే. ఒక నిమిషం. భారత చట్ట ప్రకారం తప్పు చేసేవాడి కన్నా తప్పు చేయడానికి ప్రోత్సహించేవాడికే శిక్ష ఎక్కువని. అర్థం కాలా? నేను నిన్ను లవ్ చేశాను, నన్ను లవ్ చేయడానికి ఎంకరేజ్ చేసింది నువ్వే. ఛా, నీకన్నా సూపర్ ఫిగర్ని చూశాను, అప్పుడంతా నాకు లవ్ రాలేదు. నేను చూసిన వెంటనే ప్రేమించాను. నా బాటుకు నేను జాలీగా తిరిగేవాడిని. పెచ్చోనే చేసావు కదా. సో యు ఆర్ అక్యూస్ నంబర్ 1, ఐఎమ్ అక్యూస్ నంబర్ 2. టెక్నికల్గా నాకంటే నీకే ఎక్కువ శిక్ష. నేను మిమ్మల్ని మర్చిపోతాను మిస్ సీత. ఇక మీ లైఫ్ని డిస్టర్బ్ చేయను. ఇక మీదట మీరెవరు, నేనెవరు. ఇక నువ్వు నన్ను ఎలా మర్చిపోతావో నేను చూస్తా. ఏంటా గోళ? వీడెందుకు వీళ్ళతో కబడ్డీ ఆడుతున్నాడు? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవరే మోసం చేశారు? మోసం చేశాడా? శివాగ్. అది ఇలా చూడరా, వ్యాలంటైన్స్ డే రోజు నీతో ఐ లవ్ యూ చెప్పి యాక్ట్ చేస్తే 10,000 ఇస్తానన్నాడు. 2,000 ఇచ్చాడు, మిగతా 8 ఇవ్వలుగా. ఎప్పుడు డబ్బులు అడిగినా సరిగా యాక్ట్ చేయలేదంటున్నాడు. నువ్వే చెప్పురాం, నేను యాక్ట్ చేయలేదా? చెప్పురాం. డబ్బులిచ్చి నటించమన్నాడా? ఒరే ఎద్దవా, పబ్లిక్ ప్లేస్ చూస్తున్నాను. నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదనుకో చంపేస్తాను. జాగ్రత్త. ఇలా చూడు, మీరు ఎవరో ఒకళ్ళు పాలసీ వేయకపోతే మిమ్మల్ని వేసేస్తాను. పళ్ళు 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 రాలిపోతాయి. మర్యాదగా వెళ్ళవే. వాళ్ళిద్దరు మన ముగ్గురం. బాబాయ్ సారీ బాబాయ్. చేతేరా రే మన బ్రోరా. మత్తులో ఆ కౌన్సిలర్ తో చెయ్యి కలిపి చెయ్యకూడని పనులు చేశాను రా. మన అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఉండరా, సెల్లో రికార్డ్ చేస్తాను. ఒట్టుగా తెలీదు బాబాయ్, అమ్మాయి అంటే నీకు ఇంత ఇష్టమని. ఇలా చూడు, గాడిదికి తెలుసా సారా వాసన? ఏంటి అలా చూస్తున్నావు? ఆ కౌన్సిలర్ ముసలి ఉంది కదా, అది ఇచ్చిన డబ్బుల్ని దాని మొహం మీద విసిరి కొట్టి అసహ్యంగా తిట్టేసి నా ఫ్రెండ్ ని అసలు తలుచుకోకూడదని చెప్పేసి వస్తాను రా. బాబాయ్ నా ఫోను.
ఏటీఎమ్మా? బ్రో రాము లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి నువ్వే బ్రో కారణం. భలే అదరగొట్టేశావు బ్రో నువ్వు. నిజంగానే నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు బ్రో. ఎలా బ్రో పక్కనే ఉండి భలే మోసం చేశావు. నీకు రావాల్సిన అమౌంట్ వచ్చి కలెక్ట్ చేసుకో బ్రో. పెట్టేనా? అదంతా ముందు బాబాయ్, ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పుడు నీ ప్రేమని డ్యామేజ్ చేయను. ఇన్ని రోజులుగా మీరు నటించారు షేవాగ్, అబద్ధమూ చెప్పారు. మీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమలో బాధ తెలుసా? స్నేహం అంటే తెలుసా? ఫ్రెండ్షిప్ ఛే, ఆ మాట చెప్పడానికే ఇబ్బందిగా ఉంది. రే సారీరా. కానీ ఒకటి మాత్రం నిజంరా, ఈ జన్మలో అసలు నీకు పెళ్లి జరగదురా. ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ ఓవర్. రే బాబాయ్, రే చెప్తే వినరా. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. హలో అమ్మా. మన వీధిలో ఎంఆర్ఎస్ మహల్ ఉంది కదా, నువ్వు వెంటనే బయలుదేరి అక్కడికి రారా. నువ్వు వచ్చేటప్పుడు పెళ్లి కొడుక్కి నీ సైజులో బెల్ట్, చెప్పులు, ప్యాంటు అన్ని ఒక సెట్ తీసుకో. అలాగే అమ్మాయి కూడా ఒక సెట్ తీసుకురారా. ఏమంటున్నావమ్మా? రేయ్ తను చాలా మంచి అమ్మాయిరా. నువ్వు చేసినవన్నీ మర్చిపోయి మనందరినీ తను పెళ్లికి పిలిచిందిరా. పెళ్ళా? ఎవరికమ్మా పెళ్ళి? నువ్వు రాగానే చెప్తాను, త్వరగా రా. అమ్మా, ఇంట్లో నాకు పెళ్లి కొడుకుని చూసేశారు. ఇంట్లో నాకు పెళ్లి కొడుకుని చూసేశారు. ఏంటి ఏదో మర్చిపోయి వెళ్తున్నాడు? బాస్ బాస్, హలో బాస్, గిఫ్ట్ని మర్చిపోయి వెళ్తున్నారేంటి? ఓ థాంక్యూ. ఓ మీరేనా పెళ్లి కూతురు ఎక్స్ లవర్? లేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నారని విన్నానులే, అందుకనే అడిగాను. కానీ బాస్, ఇటువంటి పెద్ద ఫంక్షన్ ని నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు బాస్. ఇప్పటికి 10 ట్రిప్పులు వచ్చి వెళ్ళానంటే నమ్మండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఒక్క రోజులోనే కరెక్ట్ చేశాడట. ఒకవేళ అమెరికా అబ్బాయి అయి ఉంటాడేమో. ఏదేమైనా పిజ్జాతో సమోసాకు పోటీనా? వెళ్ళొస్తాను బాస్. బంతిలో గోంగూర పచ్చడి అమెరికా చాలా అబ్బాయా? బాగుంది బాస్, తినడం మర్చిపోకండి. రేయ్ ఏంట్రా బైపాస్ రోడ్ లో కుబ్బరబండాలు అమ్ముతున్న వాళ్ళ చూస్తున్నావు? ఎన్ని పనులున్నాయి, కొంచెం కూడా బాధ్యత లేకుండా చూస్తున్నావు. లోపలికి వెళ్ళి వచ్చే వాళ్ళ పలకరించు. ఆ అమ్మాయికి మనం చాలా రుణపడ్డాం, పోరా. రేయ్ ఎన్ని రోజులుగా నీకు తను తెలుసు, లైన్లోకి తీసుకొచ్చావా? కానీ మొన్న వచ్చిన వాడు లైన్ తెచ్చేసుకున్నాడు. పెళ్లి కూతురు నిన్ను చూడాలందిరా, వెళ్ళి చూడరా. రామ్, కనక నువ్వా పెళ్లి కూతురువి? ఏంటి నువ్వు షాక్ అయ్యావా? ఎస్. నాకే షాకింగ్ గానే ఉంది. నేను ఎలా మారాను? అన్నిటికీ కారణం ఆయనే. ఒకే రోజులో ఆయన నన్నే మార్చేశారు. తర్వాత హడావిడిగా పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇంట్లో మగబిడ్డ లేని లోటుని నువ్వే తీర్చాలి. సరే నా కోసం కొన్నవన్నట్టివ్వు. ఇలా చూడు రామ్, నీకు తనకి పెళ్లి చేసి పెట్టాలనే మేమందరం ఆశపడ్డాం. ఇప్పుడు కుదరలేదు. ఏం చేస్తాం, జరిగేదే కదా జరుగుతుంది. ఓ ముఖ్యమైన విషయం, అల్లుడు గారితో ఇది ఇచ్చేటప్పుడు ఏమీ మాట్లాడుకో. అన్నిటికీ కోప్పడుతున్నాడు, చిన్న విషయానికి కూడా టెన్షన్ అయిపోతున్నాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి బాబు. అలాగే మావయ్య. ఇవ్వమ్మా. ఇదిగో అమ్మా. కనక పెళ్లి కొడుకు పేరేంటి? తన పేరు సచిన్. నువ్వు గనక ఆయన చూసావనుకో, ముందు వెళ్ళి ఆయన చూడు. సచిన్ ఆయన రిటైర్ అయిపోయారుగా. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఆయన ఎందుకని కనగాని పెళ్లి చేసుకోవాలి? సరే వెళ్ళి చూద్దాం. సచిన్ కనగ కాంబినేషనే కనెక్ట్ అవ్వట్లేదే. ఎక్స్క్యూజ్ మీ, కాస్త జరగండి. ఏ సఫారీ సూట్తో గన్ ఏంట్రా? పెళ్లి కొడుకు బాడీ గార్డ్స్ మేము. రే నేను ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కుతున్నానా? ఇది పెళ్లి కొడుకు ఆర్డర్. అవును, నీ పేరేంటి? నా పేరు ధోని. అయితే 10 నిమిషాలు వెయిట్ చేయి. ధోని అయితే 10 నిమిషాలు వెయిట్ చేయాలా? అయితే నా పేరు శ్రీశాంత్. ముందు ధోని అన్నావు కదా, కాస్త వెయిట్ చేయి. ఆ పార్సల్ ఏముంది, ఇలా ఇవ్వు. మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అసలు ఏ విషయం అర్థం కావట్లేదే. పెళ్లికొడుకు ఏమైనా బెయిల్లో వచ్చిన ఖైదీ అయి ఉంటాడా? AK-47తో నిలబడ్డారు. బిల్డప్ కాస్త ఓవర్గా ఉందే. వీడా పెళ్లికొడుకు?
ఒక మందులో నుండి 2 మేకపోతులు విడిపోయి వేరువేరు దారుల్లో వెళ్లిపోయాయి. మళ్ళీ ఆ 2 కలిసే సమయానికి మాటలు రావడం లేదే. రే నీకేమైనా అసలు సెన్స్ ఉందా? ఈ టైంలో ఈ డైలాగ్ అవసరమా? నువ్వారా పెళ్లి కొడుకువి? అవునయ్యా, తనే పెళ్లి కొడుకు. అయితే నీకేమైంది? యా అంటే సందేహం బాస్, సందేహం. మొగుడికి పెళ్ళం మీద యా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద యా. Yes. మిమ్మల్ని అక్కడికి రమ్మంటున్నారు. రే షేవాగ్, నువ్వే సచ్చినా? అమూల్ బేబీ, సచిను నేనే, షేవాకు నేనే. మనం ఇన్ని రోజులుగా రోడంతా తిరిగినా కూడా ఒక అమ్మాయి కూడా దొరకలేదే. వీడికి మాత్రం ఎలా దొరికిందని ఆలోచిస్తున్నావా? అవును. అవతార్ సినిమా తీసినోడికి, లపాకి సినిమా తీసినోడికి బుద్ధి మాత్రం ఒకటే. ఆ బుద్ధిని ఎలా యూజ్ చేస్తున్నావనేదే మ్యాటరా? బుద్ధి అనేది లో వస్తువు లాంటిది. అది డైలీ యూజ్ చేయాలి. అది తెలుసుకోండి రామరాజన్. ఇప్పుడు పొద్దు పుడితే నాకు పెళ్లి, రాత్రైతే ఫస్ట్ నైట్. నేను చూస్తాను. దీన్ని ఫస్ట్ నైట్ నా? నువ్వు కనక మెడలో ఎలా తాళి కడతావు నేను చూస్తా. అది నీ వల్ల కాదు. ఉదయం పెంద్రాలే ముగ్గురుతో అప్పుడు నువ్వు పడుకుని ఉంటావు. అంత పొద్దునేనా? ఏంటిరా నేను చెప్పినట్టుగా పెళ్లి కొడుకుని చూసి షాక్ అయ్యావా? తాగేసి డ్రైవ్ చేసినోడు ట్రాఫిక్ పోలీస్ చూస్తే అవ్వాక్ అవుతాడు చూడు, అలాంటి ఒక రియాక్షన్ ఇచ్చాడు. కనుక నీకు పెళ్లి చేసుకోవడానికి ఎవడో దొరకలేదా? వీడే దొరికాడా? వీడో ఫోర్జరీ, పోకిరి, ఫ్రాడ్. తెలుసా నీకు? రే నీ ఫ్రెండ్ అని తెలుసు, ఇంకెందుకు డీటెయిల్స్? కనుక ఏ ధైర్యంలో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు? వీడికి పని పాట లేదు తెలుసా? హో, సార్ ఆఫీస్ లో పర్మిషన్ అడిగేసి వచ్చారు. సార్ ఆఫీస్ లో పని ఉందేమో అడుగు, నేను వెళ్తాను. ఆయన పనికెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంట్రా? నేను పనికి వెళ్తున్నాను కదా. ఆయన జాలీగా ఇంటి పనులన్నీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కడగా నా డైలాగ్ నాతోనే మాట్లాడదు. నీకు బుర్రలేదా? ఏమైనా పిచ్చెక్కిందా? నో, నెవర్. ఐ కాంట్ డైజెస్ట్. కనుక వాడు నీ ఎంత అత్త కొడుకైనా వాడు నిన్ను రావే పోవేని పిలవడం నేను ఒప్పుకోను. వాడి నోటితో వాడు సారీ చెప్పాల్సిందే. నేను అదంతా చెప్పను. ఒట్టుగా నీ నోటితో నువ్వు సారీ చెప్పలేవు. ఒట్టేసి చెప్తున్నాను, నేను సారీ చెప్పను. ఇప్పుడు చెప్పావు కదా సారీ. అమూల్ బేబీ, ఇది ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ తర్వాత చూస్తావు. జోడిని చూసిన తర్వాత బాడీ షేక్ అవుతుంది కదూ. షేక్ అవడం పక్కన పెట్టు, నిజం చెప్పు. నీకు తనకి అసలు పెళ్లి ఎలా జరుగుతుంది? దా బంగారం. వెరీ బ్యాడ్. ఇక ఈ పెళ్లిలో 1 సెకండ్ కూడా ఉండకూడదు. వెళ్ళిపోవాల్సిందే. బంగారం, ఎక్కడికి రా బయలుదేరావు? ఇది తీసుకెళ్లి రూమ్ లో పెట్టు. పట్టుకో. ఆ 5వ నంబర్ రూమ్ లో పెట్టు, సరేనా? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, వీటిని కాస్త పక్కన పెడతారా? థాంక్స్. ఒక నిమిషం. సీత, సేవాగ్, నో బాల్లోనే 6 కొట్టావు కదా. అదృష్టవంతుడురా నువ్వు. పోలీసు ఉద్యోగం చేసే భార్య, గవర్నమెంట్ జీతం, కట్నం ఓ 5 లక్షలు ఉంటుందా? ఒక 10 లక్షలు వస్తాయిరా. మీ కడుపు కాలిపోను, చచ్చిపోతారేమో. కాస్త కడుపు మంట తగ్గించండి. మీ కడుపు మంటకి మండపం అంటుకునేలా ఉంది. కానీ నాకు దొరికినంత ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎవ్వరికి దొరకరు. కెమెరామెన్ సార్, కాస్త మగవాళ్ళని కూడా తీయండి. బంధువుల్ని కూడా తీయాలి కదా సార్. వాళ్ళందరూ క్యాటరింగ్ లో పనిచేయడానికి వచ్చారు. ఎర్రి మొహమాడ, చీ ముందు మమ్మల్ని తీ. నమస్తే. సరే శేవాగు, నీకు వాడికి అసలు ఏంటి ప్రాబ్లం? వాడు మనోడే బాబాయ్. తన లవ్వర్ కోసం మనకే ఎదురు తిరిగాడు. మనం ఊరుకుంటామా? అందుకే ప్లాన్ వేసాను. ఇంక ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలవలేరు. ఎందుకంటే మనంత బ్రెయిన్ వాడికి లేదు కదా. సడన్ గా ఏంటి కోపంగా చూస్తుంది? వామో, ఇదా? ఇది ఇక్కడేం చేస్తుంది? సీత, వీడన్నిటికీ మారడు. వెల్రా, వెళ్ళు వెళ్ళు. ఇదెలా ఇక్కడికొచ్చింది?
ఒకే రూమ్లో ఇద్దరు అమ్మాయిలా? ఛా! బాగా టైర్డ్ గా ఉంది. ఒక కూల్ డ్రింక్ తెమ్మని చెప్తారా శివ? కూల్ డ్రింక్సా? ఇది పెళ్లి కూతురు రూమా లేకపోతే లాజా? వరుసగా అమ్మాయిలు వస్తున్నారు. అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? వావ్, నైస్ రియాక్షన్. వీళ్ళిది చూసేసారా? రేయ్, వీళ్ళు పెద్ద హీరోలు, మరి ఫోకస్ చేసి తీస్తున్నావా? రా నా కొడక. రామ్, హలో. నీతో ఒక విషయం ఎందుకండి? మాట్లాడాలి, ప్లీజ్ రా. ఎందుకు? నాతో ఏం మాట్లాడాలి? నేను నీ దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకని? మీరిద్దరూ విడిపోవడానికి నేనే కారణం. అదా, పర్లేదులేండి. సారీ రామ్, నీ ఫ్రెండ్ శివాగ్ డబ్బులు ఇచ్చి నేను లవ్ చేసినట్టు యాక్ట్ చేయమన్నాడు. డబ్బు కాసపడి నేను ఆ పని చేసిండకూడదు. యాక్ట్ చేసిందా? మీ లవర్ సీతని కలిసి రామ్ నన్ను లవ్ చేయటలేదు, నిన్నే సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని చెప్పమంటావా? వద్దొద్దు, చెప్పొద్దు. కాదు రామ్, నేను తనతో కలిసి చెప్తాను. హలో, వద్దండి. అదే ఎందుకు? నేను ఆ రోజే మిమ్మల్ని తీసుకొచ్చి తనకి చూపించి నిజం చెప్పించగలను, కానీ అలా చేయదలుచుకోలేదు. ప్రేమకి ముఖ్యం నమ్మకం అండి. నమ్మకం లేని ఏ ప్రేమ నిలబడదు. తనకి నాపై నమ్మకం లేకపోవడానికి కారణం అఫ్కోర్స్ నేనే. నేను పెట్టిన టార్చర్కి వేరే అమ్మాయి అయితే ఎప్పుడో పారిపోయేది. సీత చాలా మంచి అమ్మాయి. ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటుందని నమ్ముతున్నాను. ఇట్స్ ఓకే. మీకు నిజం చెప్పనా? తను నన్ను నచ్చలేదండి. తన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా మనసులో దూరి చంపుతోంది. సారీ అండి. చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో సంతోషంగా ఉండేవాడిని నేను. ఇలా సీరియస్గా మాట్లాడడం నాకే కాస్త బాధగా ఉంది. అప్పుడు డబ్బు కోసం నేను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను, కానీ ఇప్పుడు నిజంగానే నేను లవ్ చేయాలనిపిస్తోంది. నా బంగారం కదూ, ఒకటివ్వు. పక్కన ఫ్రెండ్ పడుకునుంది. నా ఫ్రెండ్స్ కూడా పక్కనే పడుకుని ఉన్నారు. బెల్ట్ షాప్కి వెళ్ళమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపలేదు. అలాగే తన్ని కూడా పంపించు. ఒక్క నిమిషం ఉండండి. మీరు భోంచేశారా? భోంచేయలేదు. అబద్ధం చెప్పకండి. అప్పుడు బాగా తిన్నారు కదా? లేదు బంగారం, భోంచేయలేదు. అలాగా అయితే మూసుకుని పడుకోండి. నేను పడుకోవాలంటే నాకు ఒకటి కావాలి. అవన్నీ కుదరవు, అన్నీ రేపే. ఏంటి రేపా? అయితే నేను ఇప్పుడే పెళ్లి ఆపేస్తాను. అర్థం చేసుకోండి, పక్కన ఫ్రెండ్ నిద్రపోతోంది. టైం 12 అవుతోంది. 12 దాటితే బెల్ట్ షాప్ లో సారా ఈజీగా దొరుకుతుంది, కానీ నీ దగ్గర ఒక కిస్సు దొరకడం ఇంత కష్టంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇస్తావా, పెళ్లి క్యాన్సిల్ చేయమంటావా? అర్థం చేసుకో కదా, వస్తున్నా. అలా రా దారికి. ఒక నిమిషం. అనవసరంగా ఇప్పుడు రిగర్సల్ ఎందుకు? ఆ రోజులాగా ఒక రౌండ్కి వెళ్దామా? అసలు ఏమనుకుంటున్నావురా? నువ్వు చేసిన పనికి నిన్ను తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఏంటిది? పోతే పోనీ క్షమిస్తే ఓవర్గా చేస్తున్నావేంటి? ఇక మీదట నువ్వు తప్పుగా మాట్లాడవంటే నువ్వు అప్పుడప్పుడు చెప్తావు కదా, పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, పెళ్లి క్యాన్సిల్ చేస్తానని. ఆఖరికి అదే జరుగుతుంది. బయలుదేరు, వెళ్ళు. వెళ్ళమని చెప్తుంటే పోరా. అది కాదు, చాలా ఎదురు చూసి వచ్చాను. ఒకటి దొరకపోతే కంట్రోల్ చేయలేను. నిన్ను బాగు చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఫస్ట్ నైట్ వరకు ఇది ఒకటి చాలు. వీడని వినేసుంటాడా? దయచేసి ఓదకరా, నిజం చెప్పేస్తాను. ఆపరా బాబు. బయట ఎవరికి చెప్పేయకండి, మీ దగ్గర మాత్రమే చెప్తున్నా. ఆ రోజు షాపింగ్ మాల్ సీతని కిస్ చేశారు కదా, అప్పుడు కౌన్సిలర్ గురించి తప్పుగా మాట్లాడాను. ఆ విషయాన్ని తన మనుషులు వినేశారు. ఈ విషయం తెలియకుండా దాని దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బు తీసుకొని నా గురించి తప్పగా మాట్లాడతావా? శివాగు, నువ్వు క్లీన్ బోల్డ్ రా.
ఏమైందిరా ఈ రోజే మీ అక్క పెళ్ళిడికొచ్చినట్టు గుడ్లు అప్పగించుకుని చూస్తున్నారు? చెల్లమ్మ, ముందు వీళ్ళందరికీ కంటాపరేషన్ చేయించేయి. ఎందుకంటే వీళ్ళ కన్ను మంచిది కాదు. ఏమైంది చెల్లి, ఎంత టెన్షన్ గా ఉన్నావు? ఆ రామ్ గాడి గురించా? రాముడు కాకపోతే ఒక కృష్ణుడు. ఇలా చూడు, ఇప్పుడు కూడా వీటిని విప్పేసి అది ఒక జీన్స్ పంటు టీషర్ట్ వేసి మీ అక్కడికి తీసుకెళ్లి బస్టాండ్ లాపండి. ఎన్ని లెటర్స్ వస్తాయో తెలుసా? వాటిని పాత సామాన్లు ఉడికేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఏంటో రాముడు కృష్ణుడు అని ఫీల్ అవుతున్నావు. లైట్ తీసుకోచెల్లమ్మా. రేయ్, మీరు చూడ్డానికే సినిమా వేశారు, వెళ్ళి చూడండి, వెళ్ళండి. బ్రా, అందులో ఒక సినిమా చూస్తావా? అలాంటి సినిమానా? ఏది ఎలా ఉందో చూపి. ఆ కౌన్సిలర్ ముసలి ఉంది కదా, అది ఇచ్చిన డబ్బుల్ని దాని మొహం మీద విసిరి కొట్టి అసహ్యంగా తిట్టేసి నా ఫ్రెండ్ ని అసలు తలుచుకోకూడదని మాటికి బ్రో బ్రో అని పిలిచేవు కదా చెల్లమ్మ. బ్రదర్ కి ఇచ్చే మర్యాద ఇదేనా? బ్రా అంటే బ్రదర్ అనుకున్నావట్రా? మరి బ్రో అంటే బ్రోకర్ రా, బ్రోకర్ నా కొడక. నా దగ్గర నీ దేశాల దేశంలో వాణ్ణి బ్రోకర్ నా కొడక. చాప కొట్టి సముద్రంలో ఇసిరండి. ఎక్కడో శబ్దం వినిపిస్తోంది. ఎవరు ఎవరు? శివ, ఎవరైనా చేసింది? శివ, అయ్యో శివ, ఏమైంది? కళ్ళు తెరవు. శివ, అసలు ఎవరైనా చేశారు? శివ, శివక్లే చెత్తగా పారేశారు. చాలా సినిమాలో ఇలాంటి సీనే కదా వస్తుంది. మనం కూడా ట్రై చేద్దాం. మెల్లగా మెల్లగా. ఏమైంది? నీడు కురిసేనులే, ముత్తూరి కాలలో నీడు తడిసేనులే, నా బొడిలో హలో, 302. ఏ ఏరియాలో ఉన్నారు? డ్యూటీలోనే ఉన్నారా? హలో, పబ్లిక్ కి డిస్టర్బెన్స్ కాకుండా కోఆపరేట్ చేయండి. ఓవర్. హలో, డ్యూటీ అయిపోయిందా? హలో, డ్యూటీ అయిపోయిందా? హలో, నిన్నే 302. ఇదే జరిగింది. ఇదో ఫ్లాష్ బ్యాక్ ఆరా? ఇది విన్న తర్వాత కరెంటు కూడా పోయింది. నేను వెళ్తున్నాను రా. రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విషయం నాకు, తనకి, తర్వాత నీకు, మన ముగ్గురికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఒకవేళ బయట వాళ్ళకి ఎవరికి మౌనం పోయింది. సెహవాగు, కొలవరి సాంగ్ లో ఒక్క రోజులోనే ఇంత ఫేమస్ అయిపోయావు. ఒకే రోజులో అమ్మాయిని చూసి ఎలా సెలెక్ట్ చేసావు? ఏంటి రామావా, బాగున్నావా? నాకేంటబ్బాయ్ బాగు. బాయ్స్, మనల్ని ఎవరైనా చూస్తారేమో, అందుకే బ్యాక్ గేట్ నుంచి వచ్చాం. వెరీ గుడ్. కన్ఫర్మ్డ్ గా ఈ మండపమేనా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే సరే, శబ్దం చేయకుండా. రేయ్ రేయ్, నిజంగానే రామ్కి పెళ్ళా? అవునక్క, నీ రామ్కి సీతకే పెళ్లి. స్టాప్ ఇట్. రాముతో సీతని కలిపి ఆలోచించ. ఏం చేస్తున్నావు అక్క?
ఆలోచించలేనన్నారా? అక్క నువ్వేం దిగులు పడకు. రాత్రికి రాత్రి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఈ పెళ్లిని ఆపేద్దాం. ఓకేరా. అందరూ ఒక్కొక్క దారిగా వెళ్ళి అమ్మాయిని వెతుకుదాం. సీత చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు నా లవ్ అర్థం చేసుకుంటుందని నమ్మకం ఉంది. ఇట్స్ ఓకే. ఎక్కడే ఉన్నావా? నిన్ను నేనే లేపేస్తానే. నాటక చూడు. నా దగ్గర చిక్కావే నువ్వు. నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడో చూస్తాను. రే అన్న ఎందుకు పోలీసుని చూసినట్టు అంత కోపంగా వస్తున్నారు? పెళ్లి కూతురు అన్నయ్యని చీటింగ్ చేసిందంట. అన్ననే చీటింగ్ చేసిందా? అవును, ఇప్పుడు అందుకే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాడు. ఉన్న కేసులు చాలా ఉన్నట్టు కిడ్నాప్ కూడానా? ఒక రోజు ఆ అమ్మాయి సఖి సినిమా డైలాగులు చెప్పి అన్నయ్యకి లవ్ చెప్పింది. సరే. అదంతా నిజం అనుకోని ఆ అమ్మాయిని రొమాంటిక్ గా చూడడానికి వెళ్ళినప్పుడు అదేంటంటే ఫ్రైడే నేను గుడికి వెళ్దాం అనుకున్నాను. సీత, మీరు చెప్పాక నేను బాగా ఆలోచించాను. నేను కూడా మిమ్మల్ని లవ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. హలో, అసలు మీరెవరు? మీ అవును, అడిగేది నిన్నే. నో! ఏంటి మీరు పబ్లిక్ ప్లేస్ లో ఇలా బిహేవ్ చేస్తున్నారు? నువ్వు ఊరుకో అక్క. అక్కానా? అవునక్క, ప్రేమకి ప్రైవేట్ పబ్లిక్ ఏమీ తెలియవక్క. నా బంగారం, నన్ను చూసి ఎవరు అని అడిగినప్పుడే తానే తుఫాన్ లా ఉన్న నేను కనిపించని తుఫాన్ అయిపోయానమ్మా. ఇప్పుడు నువ్వు కనపడకుండా పోతావు. రామ్ తో కలిసి నువ్వు డ్రామా చేస్తున్నావా? డ్రామానా? తన ఫ్రెండ్ షేవక్ మాతో అంతా చెప్పేశాడు. అక్క నాకేం తెలియదక్క. కాకులు పిచ్చుకులు చావచ్చు, కానీ మా ఇద్దరి ప్రేమ చావకూడదక్క. హలో, రామ్ ని ఏడిపించాలని మీతో అలా మాట్లాడాను. దాన్ని సీరియస్ గా తీసుకుని పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు. పిచ్చోడా? రా కనుక వెళ్దాం. ఏయ్ ఆగండి. మీరు ఆడుకోవడానికి నేనేమైనా ప్లే గ్రౌండ్ నా? నాలాంటి అబ్బాయి మనసులో ఆశలు రేపి ఇప్పుడు నిరాశపరిచారు కదే. అబ్బాయా? నువ్వా? తాతయ్యలా కనిపిస్తున్నావు. నువ్వు కూడా అమ్మమ్మలా కనిపిస్తున్నావు. అయినా నేను లవ్ చేయలేదు. నీకు ధైర్యం ఉంటే మేకప్ వేసుకోకుండా లిప్స్టిక్ వేసుకోకుండా బయటికి రావే. అప్పుడు నువ్వు యూతో టెలిఫోన్ బూతో తెలిసిపోద్ది. మరి నీ సంగతి ఏంట్రా? ఆ విగ్గు తీసి పక్కన పెట్టి అప్పుడు రారా. నీ గుండె పూర్తిగా కనిపిస్తుంది. కనిపెట్టేసిందా? ఏయ్ ఏయ్ ఛీ, పోరా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మీలాంటి వాళ్ళు లవ్ చేసే ముందు నాలాంటి యువకుల్ని ఎలా ప్రేమించాలో వెళ్ళి నేర్చుకుని రండి. ప్రేమ నా ప్రేమ అది కన్నీరులా పొంగే, అది పొంగే అరే మున్నీరులా. ఏ మావా వదలరా. ఏ నన్ను పాడనివ్వరా, నీ పాడి తీరుతాను. సరే పాడి చావు. ప్రేమ నా ప్రేమ అది కన్నీరులా పొంగే, అది పొంగే అరే మున్నీరులా. గాయం ఒక గాయం నాలో లోపల. కసిరే తనని విసిరే వెతని వదిలే జతని నీవే వద్దని. రగిలే మదిని ఒగిలే ఎదని శృతిలో పడని సాగే పాటని. వద్దన్నా వద్దు లవ్ పై నీ మోహం, అమ్మాయితో స్నేహం అబ్బాయికే శాపం. కట్టే కాబొప్పి తట్టింది జ్ఞానం, పడ్డాక సమీ పలికింది జ్ఞానం. ఇదే అన్న మన అన్న ఫ్లాష్ బ్యాక్. ఏమే, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాటకమాడి ఇప్పుడు ఆ రామునే పెళ్లి చేసుకుంటున్నావా? నిన్ను కిడ్నాప్ చేస్తానే. కళ్ళ ముందేగా ఉండాలి, అప్పుడే ఎక్కడికి పోయింది? ఈ రోజు నిన్ను కిడ్నీ చేయలేదో, కిడ్నాప్ చేయలేదో వస్తున్నాను. ఇలాంటి మాయాజాలం ఏదో చేసి రామ్ని మడతేసి ఉంటుంది.
దాన్ని ఈ రోజు వదిలిపెట్టాను నేను. నేను నిన్ను వదిలిపెట్టనే. రావే, రా. ఎవర్రాది? నాకేం కనపడడం లేదు, వదలట్రా ప్లీజ్ రా. ఎవర్రాది? నన్ను తీసుకెళ్ళలేదు, వదలరా. అయ్యో, ఎవరైనా కాపాడండి. నిన్నెంత ప్రేమించానో తెలుసా? నిన్నెక్కడ పెట్టుకున్నానో తెలుసా? నేను నీతో మాట్లాడుతుంటే అటెందుకు చూస్తావు? నీ మనసులో పెద్ద అందగత్యమైన ఫీలింగా నీకు? ఏ రోజైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? అసలు చూసుకున్నావా అంట. బస్లో నువ్వు చీర కట్టుకుని వచ్చావే, ఆహా వాట్ అ శారీ, బొట్టు, లూస్ హెయిర్, దేవతలా కనిపించావు నాకు. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని న్యూటన్ ఊరికినే చెప్పారా? న్యూటన్, మీ లవ్ ఫెయిలియర్ అయిందనుకుంటా. జీవితంలో గాలి తిరుగులు తిరిగేటప్పుడు జాలీగా ఉండేవాని తెలుసా? ఎప్పుడు లవ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే పోయిందే నా సంతోషం, నా ప్రశాంతత. కానీ ఒక విషయం చెప్తున్నాను, నువ్వు గనక నా లవ్కి ఓకే చెప్పుంటే ఆ రోజే సూసైడ్ చేసుకునేవాణ్ణి. నువ్వు చెప్పనందువల్లే ఇప్పటికే ప్రాణాలతో ఉన్నా. ఇక నీ మొహాన్ని నా లైఫ్లోనే చూడను. మొహం చూడరా. మా వాడిని లవ్ చేస్తున్నావా? అయ్యో, వాడిని లవ్ చేస్తు నువ్వేం చేసుకుంటావమ్మా? చాలా మందిని టైంపాస్ కోసం ఇలా చేస్తున్నాడు, అందులో మీరు కూడా ఒకళ్ళు. నేను మీకు టైం పాసా? అమ్మాయిలంతా మీరు లవ్ అని చెప్పగానే పళ్ళి కలించుకుంటూ ఈ అని వెనకే వస్తారనుకుంటున్నారా? మా లైఫ్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలో మాకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నా? ఏం జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నానా? నేను ఎంతో మంది అబ్బాయిని కలిసాను, మాట్లాడాను. ఒక్కరి మీద కూడా నాకు లవ్ రాలేదు. కానీ మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు లవ్ చేశారు? ఒక్క రోజులో 3 అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేశారు. మర్నాడు మరో అమ్మాయిని తీసుకొచ్చి మీరు లవర్ అని చెప్పారు. మీది కన్యారాశి అనుకుంటా. లేదు సీత, నేను నిన్నే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకపోతే చనిపోతాను. నన్ను నమ్ము సీత. ముందు అది చెయ్యి, అప్పుడు నమ్ముతాను. రామ్, ఐ లవ్ యూ. అందరూ కలుసుకునేటప్పుడు లవ్ చెప్పుకుంటారు, విడిపోయేటప్పుడు చెప్పేలా చేసావు కదా. నేను చనిపోతేనే నీకు సంతోషం అయితే నేను నీకోసం చనిపోతాను సీత. నాన్న, ఏం చేస్తున్నావు? సువాసన వస్తుందని పూలు వేస్తున్నాను రా. దాన్ని ఎందుకని పావురానికి బియ్యం వేసినట్టు ఇంత స్లోగా వేస్తున్నావు? ఏం లేదురా, నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, మాట్లాడుతూ ఉన్నావు. నీతో మాట్లాడడానికి పెళ్లి చేసుకుని ఇవన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాను కదూ. మోహన్ చూడు మాడిపోయి ఎలా ఉందో, బయటకెళ్ళా. వెళ్ళా. ఏంట్రా ఇది, కన్న తండ్రిని వెళ్తున్నావా లేదా? త్వరగా వెళ్ళి అమ్మాయిని పంపించు, వెళ్ళా. అయ్యో, టైం అవుతోంది. అయ్యో, అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. కూర్చో. ఓరే నాయనో, బెడ్డు, పువ్వులు, అలంకారాలు చాలా బాగున్నాయి. అప్పుడు ఆ కాలంలో చాపలు దుండలు మాత్రమే మాకు ఇచ్చేవాడు. అవును మరి, చాప ఇచ్చినందుకే 10 మందిని కనిపడేసో. ఇంత పెద్ద మంచం ఇచ్చి ఉంటే కుక్క పిల్లల్ని పెట్టినట్టు వరుసగా కనిపడేసి ఉండేదానివి. వెళ్ళవమ్మా, టైం అవుతుంది. సరిగ్గా 10 నెలల్లో అందంగా ఒక మనవుడిని కని నా చేతికి అందించేయి, ఓకేనా?
ఊరుకోండి నాన్న. అల్లుడు గారు ఎలా సిగ్గుపడుతుందో చూసారా? నా మనవడు నా గుండెల మీద తన్నాలి, అదే మన ఆశ. ఇదే విధంగా మాట్లాడితే ఇప్పుడు నేను వచ్చి కొడతాను, వెళ్ళవయ్యా. అల్లుడు గారు అల్లుడని చూడకుండా ఎలా చెప్పేసి వెళ్తున్నాడు చూడు. ఆ రోజు చెరువు దగ్గర కంగారుగా కానీచేసాం. ఈ రోజు అలా కాకుండా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. రారా నా బంగారం. జోని నాన్న, అసలు వీళ్ళకి వేరే పనే లేదా? నూరా బంగారం. స్విచ్ ఆఫ్. ఇకపై ఎవడు ఫోన్ చేయలేడు. కమాన్. ఇది ఎవరి ఫోను? అంకుల్, అమ్మా అదేంటంటే ఏమైంది అంకుల్? ఎందుకు కంగారు పడుతున్నారు? రామ్గాడు పొద్దునుంచి కనిపించట్లేదమ్మా. పక్కన ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడు. లేదమ్మా, అన్ని చోట్ల విచారించాను, ఎక్కడా కూడా లేడంట. అదే నీకేమైనా చెప్పి వెళ్ళాడా అని అడుగుతున్నాను. చాలా భయంగా ఉందమ్మా. సరే, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. సరే. ఓకే. ఏమైంది? రామ్ కనపడ్డం లేదట. వాడే కనిపించట్లేదా? వాడి గురించి నీకు తెలీదు. రాత్రి అంతా సారా కోసం సిటీ మొత్తం గాలిస్తాడు. ఒకవేళ దొరికిందనుకో తాగేసి పొద్దున చేస్తాడు. నువ్వు రా బంగారం. ఫ్రెండ్ కనపడ్డం లేదంటున్నాను, కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా ఇలా చేస్తున్నారు. నువ్వు ఇంత చెప్పిన తర్వాత సీరియస్ గా ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? దా పడుకుని ఆలోచిద్దాం. అరే ఛీ! రామ్ కనపడ్డం లేదని చెప్తుంటే మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇంకేం చేయమంటావు? వెళ్ళండి, వెళ్ళి తనని వెతకండి. ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి రామ్ గురించి ఏదైనా? నీకు వాడికేంటి సమస్య? కనుక అదేంటంటే, ఇలా చూడు సీత, మ్యాటర్ చాలా సీరియస్. 3 రోజులుగా తను కనపడడం లేదు. వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు. వాడు నిన్ను కాంటాక్ట్ చేస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి. హలో హలో కనుక, నేను నిన్నే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకపోతే చనిపోతాను. నన్ను నమ్ము సీత. ముందు ఆ పని చెయ్యి, నేను నమ్ముతాను. కనుక మన రాము ఇంకా కనపడలేదు. నాకు చాలా భయంగా ఉందమ్మా. వాడు నా అంత ఎత్తు ఎదిగినా కూడా వాడిని ఎప్పుడు స్నేహితులాగానే చూస్తానమ్మా. వాడు మమ్మల్ని ఎదిరించి మాట్లాడతాడో గొడవ పడతాడు, కానీ వాడు ఎక్కడా కూడా ఒక గంట పాటు ఉండలేడమ్మా. ఈ రోజు కనిపించకుండా పోయి 3 రోజులైందమ్మా. వాడు తిన్నాడా నిద్రపోయాడా అనే దిగులు పోయి వాడు ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే దిగులు పడుతోంది. నా కొడుకును నాకు తిరిగిచ్చేయమ్మా. వాడికి ఏమీ తెలియదమ్మా. వాడు చాలా అమాయకుడమ్మా. నేను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడు చాలా అమాయకుడండి. నాకు నా కొడుకు కావాలి. ఏంటి సీత, అందరూ ఇంత బాధపడుతుంటే అసలు ఏమీ జరగనట్టు ఇంత ప్రశాంతంగా ఉన్నా? మీరందరూ కాస్త ఆపుతారా? రామ్ కనిపించకపోవడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మాత్రమే తను కనిపించక బాధపడుతున్నారా? 3 రోజులుగా నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? రామ్ని నేను అంతలా లవ్ చేస్తున్నాను. రామ్ లేకపోతే నేను చనిపోతాను. హాయ్ ఎవ్రీబడి.
ఏయ్ ఏంటి వీడు తనని పెళ్లి చేసుకున్నాడు? థ్యాంక్స్ ఫ్రెండ్, ఎలాగైతేనే నా పెళ్లి జరిపించావు. హాయ్ డియర్. ఈ యంగ్ కపుల్ని కలపడానికే నేను కొద్ది రోజులు ఎస్కేప్ అయ్యాను. ఎలా ఉంది బంగారం? డార్లింగ్, మనం కూడా వెళ్దామా? రండి, మనము మళ్ళీ ఆ ఫ్యామిలీతో కలిసిపోదాం. హాయ్ సీత. భయపడ్డావా? ఒక లేకపోతేనే వాళ్ళ వాల్యూ ఏంటో తెలుస్తుంది. వాళ్ళు మనతో ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. హే కనక, ఎలా ఉంది? ఆ చెత్త మొహానికి పెళ్లి చేయడం కోసమే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? వాడేమైనా తిరణాలు తప్పిపోయిన చిన్నపిల్లడా? జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రా రా ఇట్రా, నువ్వు రా. ఇప్పుడు రా బంగారం. You are a funny man, రా శివ. ఎలా ఉన్నావు? తర్వాత రా, కూతురు సంతోషమే మాకు ముఖ్యం. తనకు నీతో ఉండడం ఇష్టమైతే మాకు సంతోషం. అవును బాబు గారు, వాడికి ముక్కుతాడు వేసి అమ్మాయితో పెళ్లి చేసేద్దాం. ఓ మంచి రోజు ముహూర్తం చూసి పెళ్లి చేసి పారేద్దాం ఇద్దరికి. తర్వాత శేవాగ్, హౌ వాస్ ద ఫస్ట్ నైట్? అంతా బాగా జరిగిందా? ఎక్కడ్రా జరిగింది? అప్పుడే మొదలు పెట్టావు, కనిపించకుండా పోయావు. కొని పెట్టిన పళ్ళన్నీ చెడిపోకూడదని జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో తీసి పెట్టాను. ఈ రోజు చూసేస్తా కదా బంగారం. మన పెళ్లికి ఆర్ యు రెడీ? మామా, సినిమా అయిపోయిందిరా. యా